హలో ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ వచ్చేసి స్ట్రక్చరల్ జియాలజీ గురించి. ఈ స్ట్రక్చరల్ జియాలజీలో మనకి ఏమేమి కవర్ అవుతాయంటే పోల్స్, ఫాల్స్, ఇంకా మన జాయింట్స్, కోలేషన్స్ అండ్ లీనియేషన్స్ అనే టాపిక్ మన సిలబస్లో ఉంది కదా, అది ఈ స్ట్రక్చరల్ జియాలజీలో కవర్ అవుతుంది అనమాట. ఈ స్ట్రక్చరల్ జియాలజీ అంటే ఏంటంటే ఈ స్టడీ ఆఫ్ రాక్ డిఫార్మేషన్ అనమాట అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఒక రాక్ అనేది డిఫార్మ్ అవుతుంది ఎందువల్ల అంటే డిఫరెంట్ టెంపరేచర్ ప్రెషర్ వల్ల మనకి స్ట్రెస్, డిఫరెంట్ టెంపరేచర్ ప్రెషర్స్ వల్ల స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఆ స్ట్రెస్ వల్ల మనకి ఆ మెటీరియల్ అనేది స్ట్రెయిన్ అవుతుంది. స్ట్రెయిన్ అంటే మనకి ఆ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ డిఫార్మేషన్ అనమాట. ఆ డిఫార్మేషన్ స్టడీ చేస్తే మనం ఈ స్ట్రక్చరల్ జియాలజీలో ఆ డిఫార్మేషన్ ఎట్లా ఫామ్ అయింది అనేది చదివేదే మనం ఈ స్ట్రక్చరల్ జియాలజీలో చదువుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం టాపిక్స్ వన్ బై వన్ చూస్తాం. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే ఛాన్స్ ఉంది. అందులో భాగంగా మనకి అవుట్ క్రాప్ అంటాం అనమాట. అవుట్ క్రాప్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే జియోలాజికల్ ఫార్మేషన్ ఉంది కదా, ఇక్కడ జియోలాజికల్ ఫార్మేషన్ అదైతే ఏదైతే బయటకు వచ్చేసి సర్ఫేస్ పైకి వచ్చేసి ఎక్స్పోజ్ అయి ఉంటుందో దాన్ని మనం అవుట్ క్రాప్ అంటాం అనమాట. ఇది ఇక్కడ ఉంది చూడండి, సర్ఫేస్ పైకి వచ్చేసి ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది అనమాట జియోలాజికల్ ఫార్మేషన్, దాన్ని మనం అవుట్ క్రాప్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక టూ ఇంపార్టెంట్ టర్మ్స్, ఇవి మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి అర్థమైనాయి అంటే ఈ టూ టర్మ్స్ నెక్స్ట్ వచ్చే క్లాసెస్ కూడా వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో చూడండి, నెక్స్ట్ అసలు స్ట్రైక్ అన్నమాట. ఈ స్ట్రైక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ స్ట్రైక్ ని మనం ఒక మ్యాప్ ఓరియంటేషన్ లో చూస్తాం. మ్యాప్ ఓరియంటేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఇది ఒక హారిజాంటల్ సర్ఫేస్ అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఏరోప్లేన్ ఉంది అనుకోండి, ఏరోప్లేన్ ఫ్లై అవుతుంది. ఈ ఫ్లై అయిన నుంచి మనకి ఇప్పుడు కిందికి చూస్తే ఏమొస్తాయి, చెట్లు, ఇల్లులు, ఇట్లా ఇది ఒక వ్యూ ఉంది కదా. ఈ మ్యాప్ నుంచి చూసే వ్యూని మ్యాప్ వ్యూ అంటాం అనమాట. ఈ మ్యాప్ వ్యూలో చూసే ఐ మీన్ ఏదైతే మెజర్ చేస్తారో దాన్ని మనం స్ట్రైక్ అంటాం. ఈ స్ట్రైక్ అంటే ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక బెడ్ ఉందన్నమాట. బెడ్ అంటే నథింగ్ బట్ ఇదేంటంటే ఇది జియోలాజికల్ టర్మ్ లో ఏదైతే వాళ్ళు రాక్ డిఫార్మేషన్ అయిందో దాన్ని బెడ్ పోర్షన్ గా చూసుకుంటారు. ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా డిఫార్మ్ అయింది అనుకోండి, ఇట్లా ఇట్లా డిఫార్మ్ అయింది అనుకోండి. ఈ ఏదైతే ఇది డైరెక్షన్ ఉంది కదా, ఈ బెడ్ ఉంది కదా, ఆ బెడ్ డైరెక్షన్ అలాంగ్ ద బెడ్ డైరెక్షన్ ని మనం స్ట్రైక్ అంటాం అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు సపోజ్ ఇంత డిఫార్మేషన్ ఉంది అనుకోండి, ఇట్లా డిఫార్మేషన్ ఉంది అనుకోండి ఫస్ట్ స్ట్రక్చర్. మనం ఇక్కడ డెప్త్ లోపలికి వెళ్ళినాం అనుకోండి, అదేమవుతుంది, ఓన్లీ హాఫ్ కైనా వెళ్తాం లేక పైకైనా వెళ్తాం. కానీ దాని ఎలాంగ్ వెళ్ళినాం అనుకోండి, దాని కంటిన్యూస్ గా దాని బెడ్ కంటిన్యూస్ గా ఉండేదాన్ని మనం ఈ స్ట్రైక్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఓరియంటేషన్ ఆఫ్ ఎ బెడ్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ఆరిజిన్ అనమాట. దాని ఆరిజిన్ ఏదంటే ఉందో దాని దాని సీదా ఇట్లా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే అనుకోండి బెడ్ బేసిన్, దీని నుంచి ఎలాంగ్ ద డైరెక్షన్ అంటే ఇది బెడ్ డైరెక్షన్ అనుకోండి, ఇది బెడ్ ఉంది, దీని ఎలాంగ్ ద డైరెక్షన్ ఉంది దాన్ని మనం స్ట్రైక్ అంటాం అనమాట. ఇప్పుడు ఏదైతే బెడ్ ఉంది అనుకోండి, దీని నుంచి ఎంత యాంగిల్ ఇంక్లైన్ చేస్తుంది అనేసి దాన్ని మనం డిప్ అంటాం అనమాట. డిప్ అంటే ఎంత డిప్ అయిందని, దీని నుంచి ఎంత డిప్ ఉంది అనే దాన్ని మనం డిప్ అంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ వాటర్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ వాటర్ పోసినాం అనుకో, వాటర్ ఏమవుతాయి, ఎటైతే ఇంక్లైన్ ఉందో అటు ఫ్లో ట్రై చేస్తాయి కదా, దాన్ని మనం డిప్ అనమాట. మన డిప్ సైడ్ ఫ్లో అవుతాయి వాటర్. ఏదైతే ఎంతైతే యాంగిల్ ఇది మేక్ చేస్తుందో దాన్ని మనం డిప్ యాంగిల్ అంటాం అనమాట. ఇదైతే స్ట్రైక్ ఏదైతే డైరెక్షన్ ఉందో దాన్ని మనం స్ట్రైక్ డైరెక్షన్ అనమాట అంటాం అనమాట. ఈ డిప్ అయితే ఏదైతే యాంగిల్ డిప్ ఇంక్లినేషన్ చేస్తుందో మనం అది డిప్ డైరెక్షన్ అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఈ డిప్ అనేది ప్లస్ ఈ స్ట్రైక్ అనేది ఎట్లున్నాయి, పర్పెండిక్యులర్ ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డిప్ అండ్ స్ట్రైక్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటాయి. ఇవి మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు ఫర్దర్ ఇంకా మళ్ళీ క్లియర్ గా మనం క్రిప్టోగ్రఫికల్ గా చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యూ టర్మ్స్ అనమాట. ఇవి డిప్స్ లోనే టైప్స్ ఆఫ్ డిప్స్ అనమాట. డిప్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇందులో మీకు చెప్పాను కదా ఇంక్లినేషన్, అందులో టూ డిప్ అంటే ఏంటంటే మాక్సిమం ఇంక్లినేషన్ అనమాట. ఇది మాక్సిమం యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఎ రాక్ ఫ్రమ్ బెడ్ అనమాట టు ఫ్రమ్ ద ఆరిజిన్, దీన్ని మనం టూ డిప్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అపరెంట్ డిప్. ఈ అపరెంట్ డిప్ అంటే ఏంటంటే ఈ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ మెజర్డ్ ఇన్ ఎనీ డైరెక్షన్, నాట్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ స్ట్రైక్ అనమాట. ఈ అపరెంట్ డిప్ అంటే ఏంటంటే ఈ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ మెజర్మెంట్ ఇది కూడా, కాకపోతే ఇది ఎనీ డైరెక్షన్ నాట్ పర్పెండిక్యులర్ టు స్ట్రైక్ అనమాట. ఈ స్ట్రైక్ కి పర్పెండిక్యులర్ గా ఉండదు. యాక్చువల్గా డిప్ అంటే ఏముంది, మనకు పర్పెండిక్యులర్ గా ఉంది, కానీ అపరెంట్ మాత్రం నాట్ పర్పెండిక్యులర్ టు స్ట్రైక్ అనమాట. బట్ ఇది మాత్రం ఆల్వేస్ లెస్ దెన్ ద ట్రూ డిప్ అనమాట. ఈ ట్రూ డిప్ అయితే ఎంత ఉందో మాక్సిమం యాంగిల్ కదా, దానికంటే తక్కువే ఉంటుంది అపరెంట్ డిప్. కాకపోతే ఇది పర్పెండిక్యులర్ గా ఉండదు స్ట్రైక్ కి, అది మాత్రం పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో ఇది అందువల్ల ఇది ఏమవుతుందంటే ఆల్వేస్ లెస్ దాన్ ఉంటుంది కదా. ఇప్పుడు దానంత ఉండాలంటే ఇది పర్పెండిక్యులర్ ఫామ్ ఉంటుంది, దానికంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఆల్వేస్ లెస్ దాన్ ట్రూ డిప్ అనమాట. దాన్ని మనం అపరెంట్ డిప్ అనమాట అంటాం.
దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది సెక్షన్ ఆఫీసర్ లాస్ట్ టైం. అపరెంట్ డిప్ అంటే ఏందని కొంచెం టర్మ్స్ అనేది మార్చి అడిగారు, చూస్తాం. నెక్స్ట్ వర్టికల్ డిప్ అనమాట. వర్టికల్ డిప్ లోనే ఉంది. వర్టికల్ అంటే ఏం లేదు, వర్టికల్ గా అనమాట. ఆ వర్టికల్ అంటే ఏంది, మనం 90 డిగ్రీస్ ఫార్మేషన్ కదా, అందుకే దీని డిగ్రీస్ చూడండి 90 డిగ్రీస్ లో ఉంటుంది, వర్టికల్ గా ఫార్మ్ చేస్తుంది కాబట్టి వర్టికల్ డిప్ అనమాట దీన్ని. ఇంకోటి హారిజంటల్ డిప్. హారిజంటల్ డిప్ అంటే ఇప్పుడు హారిజంటల్ రీజన్ లోనే మళ్ళీ ఇంక్లినేషన్ అంటే ఏముండదు, ఇంక్లినేషన్ హారిజంటల్ లోనే హారిజంటల్ గా డిప్ ఏముండదు. సో దానికి డిగ్రీ ఆఫ్ ఇంక్లినేషన్ ఏముంటుంది, 0 ఉంటుంది దాదాపు. ఇంకోటి కాన్స్టాంట్ డిప్ కానీ ఇంకా యూనిఫామ్ డిప్ కానీ అంటారు. యూనిఫామ్ డిప్ అంటే ఏంటంటే ఈ డిప్ యాంగిల్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఏరియాలో డైరెక్షన్ లో సేమ్ ఉంటుంది అనమాట, త్రూ అవుట్ ద పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని మనం యూనిఫామ్ డిప్ అంటాం. ఇంకోటి వచ్చేసి ఇది జనరల్ గా ఈ యూనిఫామ్ డిప్ అనేది మనకి సెడిమెంటరీ సీక్వెన్సెస్ ఆఫ్ రాక్స్ లో ఫామ్ అవుతాయి. ఎందుకంటే సెడిమెంటరీ సీక్వెన్స్ లో మనకి యూనిఫామ్ గా సెడిమెంట్స్ అనేవి పాసిబిలిటీ ఉంటాయి, ఎందుకంటే యూనిఫామ్ గా డిఫామ్ కానికి. సో ఇంకోటి ఇంక్లైన్డ్ డిప్ అనమాట. ఈ డిప్ యాంగిల్ అనేది 0 to 90 డిగ్రీస్ మధ్యలో ఉన్నదాన్ని మనం ఇంక్లైన్డ్ డిప్ అంటాం. నాట్ 0, నాట్ 90. 0 ఉంటేనేమో మొత్తానికి హారిజంటల్, 90 ఉంటేనే మొత్తానికి వర్టికల్. అటు కాకుండా ఇటు కాకుండా మిడిల్ లో ఉన్నదాన్ని మనం ఇంక్లైన్డ్ డిప్ అంటాం అనమాట. ఇంకోటి వచ్చేసి వేరియబుల్ డిప్. వేరియబుల్ డిప్ అంటే ఏంటంటే ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏరియాలో వేరీ అవుతూ ఉంటుంది. అది ఇక్కడ కాన్స్టాంట్ ఉంది డిప్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. ఇక్కడ అట్లా ఉండదు అనమాట, ఇది వేరీ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క యాంగిల్ ఫామ్ చేస్తూ వస్తుంది. దాన్ని మనం వేరియబుల్ డిప్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మనం రీసెంట్ గా వచ్చిన క్వశ్చన్ చూస్తాం. ఇది చూడండి, లైన్ ఆన్ ఏ బెడ్, లైన్ ఆన్ ఏ బెడ్ ఎట్ రైట్ యాంగిల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ట్రూ డిప్ అన్నాడు. మనకి ఇక్కడ అర్థం కాదు, రైట్ యాంగిల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ట్రూ డిప్. ట్రూ డిప్ అంటేనే డిప్, ఐ మీన్ ఒరిజినల్ డిప్. దానికి రైట్ యాంగిల్ లో ఉండేది ఏంటి, స్ట్రైకే కదా, అది సో స్ట్రైక్ లైన్ అనమాట దాని ఆన్సర్. నెక్స్ట్ ఇంకొచ్చేది అడిగినట్టు చూడండి, ద డిప్ ఆఫ్ బెడ్ ప్లేట్ మెజర్డ్ ఇన్ డైరెక్షన్ అదర్ దెన్ దట్ ఆఫ్ ట్రూ డిప్ అనమాట. ఇక్కడ ఏమన్నారు చూడండి, డిప్ ఆఫ్ ద బెడ్ ప్లేన్స్ మెజర్డ్ ఇన్ డైరెక్షన్ అదర్ దెన్ ద ట్రూ డిప్. అది ఏమవుతుందంటే బెడ్ ప్లేన్ మీద ఇక్కడ డిఫికల్ట్ గా అడిగారు, అదే అపరెంట్ డిప్. అపరెంట్ డిప్ అంటే ఏంటంటే ఇంక్లినేషన్ మెజర్డ్, మనకి ఏంది అపరెంట్ డిప్ అంటే ఇంక్లినేషన్ మెజర్డ్ కదా ఇన్ ఎనీ డైరెక్షన్ బట్ నాట్ పర్పెండిక్యులర్ అనమాట. అదే మనకి ఇది అదర్ దెన్ ద ట్రూ డిప్ అన్నాడు, బెడ్ ప్లేన్ లో మెజర్ చేసేది ఇన్ ఏ డైరెక్షన్ ఆఫ్, అదేమవుతుంది మనకి అపరెంట్ డిప్ అవుతుంది అనమాట. డిప్ ఆఫ్ ఎ బెడ్ ప్లేన్ మెజర్డ్ ఇన్ ఏ డైరెక్షన్ అదర్ దెన్ ద ట్రూ డిప్. ట్రూ డిప్ కానీ ఇంకా బెడ్ ప్లేన్ తో మెజర్ చేసేది ఏంటంటే అది మనకి అపరెంట్ డిప్. ఈ అపరెంట్ డిప్ ఏమన్నా మనం లెస్ దెన్ ట్రూ డిప్ ఉంటుంది, బట్ ఇది పర్పెండిక్యులర్ గా ఉండదు. డిప్ ఆఫ్ ఇది మనకి స్ట్రైక్ కి పర్పెండిక్యులర్ గా ఉండదు, దాన్ని మనం అపరెంట్ డిప్ అంటాం, అది గుర్తుపెట్టుకోండి. ఇది లెస్ దెన్ ట్రూ డిప్ ఉంటుంది, కానీ మనకి ఇది పర్పెండిక్యులర్ గా స్ట్రైక్ కి ఫామ్ కాదు. ఇలాంటి డిప్ ఆఫ్ బెడ్ ప్లేన్ మెజర్డ్ ఇన్ ఎనీ డైరెక్షన్ అనమాట, ఇన్ డైరెక్షన్ అదర్ దెన్ ద ట్రూ డిప్. అది ఎనీ డైరెక్షన్ కదా మనం మెజర్ చేసేది అపరెంట్, అట్లా మనం దాని అపరెంట్ డిప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిక్టోగ్రఫీగా చూస్తాం మనం, స్ట్రిప్ అంటే ఏంది, స్ట్రైక్ అంటే ఏంది, డిప్ అంటే ఏంది. ఒక రూప్ టాప్ ని మనం ఇక్కడ రూప్ బేస్ దీన్ని బేస్ గా తీసుకుంటే ఏదైతే డైరెక్షన్ ఉందో ఇప్పుడు ఎలాంగ్ ద డైరెక్షన్ దాన్ని మనం స్ట్రైక్ అంటాం అనమాట. ఈ స్ట్రైక్ డైరెక్షన్ అంటాం. ఇది ఎలాంగ్ ద ప్లేన్, ఇది ఎలాంగ్ గా, ఇప్పుడు ఇల్లు ఇటే ఉంది కదా, ఇటే ఉంది కదా ఇల్లు ముఖం, సో దాన్ని ఎలాంగ్ గా ఉన్నది కాబట్టి మనం స్ట్రైక్ అంటాం అనమాట. ఏదైతే దాని డైరెక్షన్ ఉందో స్ట్రైక్ డైరెక్షన్. ఏదైతే మనకి ఇంక్లినేషన్ రూప్ అనేది మనకి ఇంక్లినేషన్ ఫామ్ చేస్తుంది కదా, ఈ ఇంక్లినేషన్ వాటర్ ఇక్కడ వేస్తే ఇక్కడ స్లోగా ఫ్లో అవుతూ కిందకి వస్తాయి కదా, దీన్ని మనం డిప్ అంటాం అనమాట. ఈ డిప్ ఏదైతే యాంగిల్ దీన్ని మిక్స్ చేస్తుందో దాన్ని డిప్ యాంగిల్ అంటాం అనమాట. ఏ డైరెక్షన్ లో అయితే డిప్ చేస్తుందో దాన్ని మనం డిప్ డైరెక్షన్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చి చూస్తాం మనం, అదే చూడండి ఇక్కడ సపోజ్ అదే మనకి ల్యాండ్ ఫార్మ్స్ తోటి కంపేర్ చేసి చూస్తాం. ఇక్కడ ఈ ఏదైతే అలాంగ్ ద ల్యాండ్ ఫార్మ్ మనకి ఇక్కడ ఏదైతే మనం స్ట్రైక్ ఎందుకు ఇది కాదని అంటే, మనం ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇక్కడ మిడిల్ లో వెళ్ళినా కానీ హాఫ్ కి వెళ్ళిపోతాం, టాప్ కి వెళ్ళినా హాఫ్ కి వెళ్ళిపోతాం, కానీ ఎంపనే రీచ్ అయిపోతాం. అది స్ట్రైక్ అనుకోండి, ఎలాంగ్ లో వెళ్ళినారు అనుకోండి, ఆ ల్యాండ్ ఫామ్ ని మొత్తం కవర్ చేస్తాం కదా, అలా మొత్తం కవర్ చేసే ఓరియంటేషన్ మనం స్ట్రైక్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి దానికి పర్పెండిక్యులర్ ఉన్నది డిప్ అనమాట. ఇది చూడండి ఇక్కడ నుంచి ఇంక్లినేషన్ లో ఉన్నది కదా స్ట్రైక్ కి, దాన్ని డిప్ అంటాం. ఈ జనరల్ గా 45 డిగ్రీస్ ఇక్కడ చూపించారు, 45 డిగ్రీస్ ఉంటుంది, దీన్ని డైరెక్షన్ డిప్ డైరెక్షన్. ఇంకోటి వచ్చేసి మనకి యాక్చువల్ జనరల్ మ్యాప్ ఓరియంటేషన్ ఎట్లా చెప్తారంటే, ఈ లైన్ ని మనం స్ట్రైక్ లైన్ అని చెప్పేసి డైరెక్షన్ ఆఫ్ స్ట్రైక్ అని మనం డినోట్ చేస్తారు.
అదే మనకి చిన్న షార్ట్ ఫామ్ లో షార్ట్ రొటేషన్ లో ఉండేదాన్ని మనం డిప్ యాంగిల్ అంటారు అనమాట. ఈ జనరల్ గా పర్పెండిక్యులర్ ఉంటుందని కూడా రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట. ఇది జనరల్ గా డిస్ప్లే చేసే స్ట్రైక్ అండ్ డిప్ అని మ్యాప్ లో ఇట్లా రిప్రజెంట్ చేస్తారు అనమాట. ఇది 35 అంటే నేను 35 డిగ్రీస్ యాంగిల్ ఉన్నాను అని ఇండికేషన్ అనమాట. తర్వాతకి ఇప్పుడు ఈ రాస్ అనేవి పోల్స్ ఫాల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. అది ఎందువల్ల ఏమి డిటర్మైన్ చేస్తే పోల్స్ ఫామ్ చేయడానికి ఫాల్స్ ఫామ్ చేయడానికి? ఫస్ట్ ఈ పోల్స్ అంటే ఏంది, ఫాల్స్ అంటే ఏందో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ పోల్స్ అంటే ఏం లేదు. పోల్స్ అంటే అది రాకెట్ పోల్ అయ్యేదాన్ని పోల్స్ అంటాం అనమాట. ఫాల్ట్ అంటే ఏంటంటే మొత్తానికి ఫ్రాక్చర్ అవ్వడం అనమాట. ఫాల్ట్ అంటే ఫ్రాక్చర్ అనమాట మొత్తానికి. ఇప్పుడు ఒక ల్యాండ్ ఫామ్ ఉందనుకోండి, ఇది ఫ్రాక్చర్ అవుతుంది. ఈ ఫ్రాక్చర్ అయ్యింది ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ మూవ్‌మెంట్ ఉందనుకోండి. ఈ 2 పార్ట్స్‌లో ఫ్రాక్చర్ అయిన పార్ట్ ఇది ఈ ఒక పార్ట్ అనేది మూవ్ అయితే దాన్ని ఫాల్స్ అంటాం. అదే మూవ్‌మెంట్ లేదనుకోండి ఇది జాయింట్‌గా ట్రీట్ చేస్తాం. అదే ఇందులో మూవ్‌మెంట్ ఉందనుకోండి దాన్ని మనం ఫాల్ట్‌గా ట్రీట్ చేస్తాం. అదే ఇక్కడ ఇట్లాంటి ఫ్రాక్చర్ లేకుండా ఓన్లీ జస్ట్ బెండ్ అయిందనుకోండి జిగ్‌జాగ్‌గా దాన్ని మనం పోల్స్ అంటాం. ఈ పోల్స్‌కి, ఫాల్స్‌కి ఫార్మ్ అవ్వడానికి డిఫరెంట్ మన కండిషన్స్ డిఫరెంట్ ఏమైతే ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయనేవి ఇక్కడ ఇచ్చారు. టైప్స్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ దాని మీద డిటర్మైన్ అవుతుంది. తర్వాత ప్రెషర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. మనం ఎంత ప్రెషర్ అప్లై చేస్తాం అనేసి. తర్వాత టెంపరేచర్‌ని కూడా బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఆ టెంపరేచర్ ఎంత వేరీ అయిందో దాన్ని బట్టి కూడా మనకి పోల్స్ అండ్ కోల్డ్ ఫార్మ్ కావాలా? లేకపోతే పోల్స్ ఫార్మ్ కావాలా? ఫాల్స్ ఫార్మ్ కావాలని కూడా మనకి టెంపరేచర్ కూడా డిటర్మైన్ చేస్తుంది. ఇంకోటేందంటే ఆ రాక్ అండ్ మినరల్ కంపోజిషన్ కూడా మనకి డిటర్మైన్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంత్ అన్నమాట. స్ట్రెంత్ ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్. స్ట్రెంత్ అంటే ఏందంటే అది ఎంత మెటీరియల్ ఎబిలిటీ ఉంది రెసిస్ట్ చేయనీకి, డిఫార్మ్ కాకుండా ఉండనీకి. దాన్ని మనం స్ట్రెంత్ అంటామన్నమాట. ఇక్కడ చూడండి ఒక మెటీరియల్ తీసుకున్నారు. మెటీరియల్‌లో ఇక్కడ చూపించారు. ఇట్లా ఇట్లా ఫ్రాక్చర్ అయింది ఇక్కడ. ఇక్కడ. అదే ఇక్కడ చూస్తే మొత్తానికి డిఫార్మ్ అయిందన్నమాట. అట్లా ఈ డిఫార్మ్ గాకుండా ఏదైతే మెటీరియల్ తట్టుకోగలుగుతదో దాన్ని మనం స్ట్రెంత్ అంటాం అన్నమాట. అలా ఇక్కడ మార్బుల్స్‌ని కూడా టెస్ట్ చేస్తారు. మా ల్యాబ్‌లో స్ట్రెంత్ గురించి అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ ఈ స్ట్రెస్ ఉంటదన్నమాట. డైరెక్షన్ స్ట్రెస్. అసలు ఈ స్ట్రెస్ కాజ్ గానికి 3 టైప్స్ మేజర్‌గా 3 టైప్స్ అనేవి ఈ డిఫార్మేషన్స్ కోసం ఉపయోగపడతాయి. అవేంటంటే కంప్రెషన్, ఎక్స్‌టెన్షన్, షియర్. కంప్రెషన్ అంటే ఏం లేదు. ఈ ఫోర్స్ అనేది ఒక ఫోర్స్ ఇప్పుడు ఇటు నుంచి అటాక్ చేస్తుందనుకోండి. ఇంకో ఫోర్స్ ఇటు నుంచి అటాక్ చేస్తుందనుకోండి. ఇంకా ఇందులో ఉన్న మెటీరియల్ మిడిల్‌లో ఉన్న ల్యాండ్ ఫార్మ్ అనేది ఏమవుతది కంప్రెస్ అవుతుంది కదా. ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్‌ని ఏమంటామంటే కంప్రెషన్ స్ట్రెస్ అంటామన్నమాట. ఇంకో టైప్ ఆఫ్ ఏందంటే ఎక్స్‌టెన్షన్ అన్నమాట. ఇది ఇటు సైడ్ వేలో ఉందనుకోండి. ఇది ఇంకో వేలో ఉందనుకోండి. ఈ రెండిటి మధ్యలో ఉన్న ఫార్మ్ ఏమవుతుంది ఎక్స్‌టాండ్ అవుతుంది కదా. ఈ టైప్ ఆఫ్ డిఫార్మేషన్ ఏమంటామంటే ఎక్స్‌టెన్షన్ డిఫార్మేషన్ అన్నమాట. ఇంకోటి షియర్ అన్నమాట. షియర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇదొక ల్యాండ్ ఫార్మ్ ఉంది. ఇక్కడ ఇంకొక ల్యాండ్ ఫార్మ్ ఉంది. ఇప్పుడు ఈ 2 ఏమైతే కొల్లైడ్ అయ్యి నెయిదర్ ఒకదాని మీదకి ఒకటి పోవు, కంప్రెస్ కావు, నెయిదర్ డివైడ్ కావు. ఈ ఒకదానికొకటి షియర్ అవుతూ ఉంటాయన్నమాట. ఒకదాని రప్చర్ అయ్యి ఒకదాని మీద ఒక పక్కకి రప్చర్ అవుతూ పక్క పక్కకి కొలైడ్ అవుతూ వెళ్తుంటాయి. అంటే దాన్ని షియర్ అంటాం అన్నమాట. ఒకటే డైరెక్షన్‌లో వెళ్తాయి. డిఫరెంట్ డైరెక్షన్‌లో ఇట్లనే వెళ్తాయి. కాకపోతే సైడ్ బై సైడ్ అన్నమాట. దాన్ని మనం షియర్ అంటాం. ఈ ఈ 3 టైప్స్ ఆఫ్ మనకి ఫోర్సెస్ వల్ల మనకి డిఫార్మేషన్స్ అనేవి ఏర్పడతాయి ల్యాండ్ ఫార్మ్స్‌లో. నెక్స్ట్ వచ్చేసి మనం డీటెయిల్‌గా చూస్తాము. ఒక పోల్ అంటే ఇందాక చెప్పాను కదా కర్వేచర్ గాని, జిగ్‌జాగ్ గాని ఉండేదాన్ని మనం పోల్స్ అంటాం. ఈ పోల్స్‌ని వేవీగా కూడా ఉంటాయి. వేవీ అంటారు కూడా. ఇది రాక్ బెడ్స్‌లో ఫార్మ్ అవుతాయి కదా! వాటిని పోల్స్ అంటాం. ఇలా వచ్చిన దీన్ని డెవలప్డ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ రాక్స్ అన్నమాట. ఈ ఈ పోల్స్ అనేవి. ఇంకోటేంటంటే పోల్స్‌లో ఇక్కడ మనకి టర్మినాలజీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే స్లైడ్‌లో కూడా చూస్తాం మనం పోల్ టర్మినాలజీ. నెక్స్ట్ పోల్స్ ఆర్ షోన్ ఆర్చెస్ అండ్ ట్రాట్ అన్నమాట. ఇన్ ఆల్టర్‌నేట్ మేనర్ దే ఆర్ ద బెస్ట్ డిస్ప్లేడ్ బై ద సెడిమెంటరీ రాక్స్. ఇట్స్ సైజ్ వేరీస్ ఫ్రమ్ ఎ ఫ్యూ సెంటీమీటర్స్ టు కిలోమీటర్స్ అన్నమాట. ఈ ఆర్చెస్ అండ్ ట్రాట్ అంటే ఏంటంటే మనకి పోల్ ఉందనుకోండి ఇట్లా. ఇక్కడ చూసారు కదా! ఇది ఇక్కడికొచ్చేసేమో క్రస్ట్ ఫార్మ్ చేయడం, ఇక్కడ ట్రఫ్ ఫార్మ్ చేయడం, క్రస్ట్ ఫార్మ్ చేయడం, ఇలా టాప్ మోస్ట్ పొజిషన్ ఏమంటాం యాంటిక్లైన్ అంటాం. అదే బాటమ్ ఉన్నదాన్ని సింక్లైన్ అంటాం అన్నమాట. ఈ టాప్ ని బాటమ్ ని కవర్ చేస్తూ ఉన్న డిస్టెన్స్ ని మధ్యలో మనం లింబ్ అంటాం అన్నమాట. ఇది లింబ్. ఇది యాంటిక్లైన్. ఇది సింక్లైన్. దీని పార్ట్స్ అన్నమాట. ఇవి ఒక ఒక క్రస్ట్ కి ఫోల్డ్ కి ఫార్మ్. వీటిని లింబ్ నెక్స్ట్ ఈ యాంటిక్లైన్ ఎంత ఉంది, లింబ్ ఎంత ఉంది,
ఈ లింబ్కి యాంటిక్లైన్కి డిస్టెన్స్ ఎంత ఉంది అని చెప్పేసి నెక్స్ట్ ఇక ఫర్దర్గా కూడా వీటి మీద వీటిని బేస్ చేసుకొని మనం పోల్ని క్లాసిఫై చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్లో మనం పోల్స్ పార్ట్స్ నుంచి చూస్తాం అన్నమాట. పార్ట్స్ ఆఫ్ పోల్ అనమాట. పోల్కి ఏమేమి పార్ట్స్ ఉంటాయని. ఫస్ట్ వచ్చేసి లింబ్స్ అనమాట. లింబ్స్ అంటే ఏం నథింగ్ బట్ మనకి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ టాప్ మోస్ట్ పైన ఉన్న ఫార్మేషన్ అక్కడి నుంచి ఈ బాటమ్ కి మధ్యలో ఉన్న ఈ ఏదైతే మనకి డిఫార్మేషన్ ఉందో దాన్ని మనం లింబ్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్సియల్ ప్లేన్స్. ఈ యాక్సియల్ ప్లేన్స్ అంటే ఏంటంటే ఇమాజినరీ ప్లేన్స్ అనమాట. ఇవి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ట్రఫ్ ఉంది అనుకోండి, ఒక వేవ్ ఒక పోల్ ఉంది అనుకోండి, దీన్ని ఇమాజినరీగా ఏదో సిమెట్రికల్ గా కానీ ఎసిమెట్రికల్ గా కానీ డివైడ్ చేస్తుంది చూడండి ఇక్కడ. దీన్ని మనం యాక్సియల్ ప్లేన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ ఆఫ్ పోల్స్ అనమాట. ఈ యాక్సిస్ ఆఫ్ పోల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి వీటికి యాక్సియల్ ప్లేన్ కి వచ్చి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనమాట. వీటిని మనం యాక్సియల్ పోల్స్ అంటాం అనమాట. యాక్సిస్ ఆఫ్ పోల్స్ అనమాట. ఇవి యాక్సిస్ ఈ పోల్స్ ఉంది కదా, ఈ పోల్ కి ఒక యాక్సిస్, ఈ ఇంటరాక్షన్ ఏదైతే ఇమాజినరీ యాక్సియల్ ప్లేన్ కి ఇంటరాక్ట్ అవుతున్నాయో ఇక్కడ డిఫరెంట్ లేయర్స్, దీన్ని మనం యాక్సిస్ ఆఫ్ పోల్స్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంజ్ లైన్స్. ఇంజ్ లైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ లైన్స్ ఆర్ ద మాక్సిమం కర్వేచర్స్ ఆఫ్ పోల్ సర్ఫేసెస్ యూజువల్లీ సమ్ సేమ్ యాజ్ అ పోల్ యాక్సిస్. ఈ పోల్ యాక్సిస్ ని ఇంజ్ లైన్స్ ని కూడా మాక్సిమం సేమ్ అంటాం. ఇక్కడ చూడండి ఈ ఇంజ్ లైన్స్, ఈ ఇక్కడ వచ్చేసి పోల్ యాక్సిస్, ఈ రెండు సేమ్, దాదాపు రెండింటిని రెండు సేమే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం యాంటిక్లైన్ సింక్లైన్ చూస్తాం. నెక్స్ట్ వచ్చి ఇంకో యాంటిక్లైన్ సింక్లైన్. ఇందాక చెప్పాను కదా, ఏదైతే టాప్ వర్క్ ఉంటుందో దాన్ని ఆ పోర్షన్ మనం యాంటిక్లైన్ అంటాం. ఏదైతే బాటమ్ వర్క్ ఉంటుందో దాన్ని సింక్లైన్ అంటాం అనమాట. ఇవి యాంటిక్లైన్ సింక్లైన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది చూడండి, ఇట్లా రాక్స్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది డిఫార్మేషన్ అయ్యి ప్రెషర్ తోటి ఒక్కొక్క లేయర్ కంప్రెస్ అవుతూ ఇది టాప్ సెల్ వెళ్ళిందేమో యాంటిక్లైన్ అవుతుంది, బాటమ్ కి వచ్చి ఫామ్ ఉందానేమో సింక్లైన్ అంటాం అనమాట. ఇలా మనకి నేచురల్ గా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ యాంటిక్లైన్ అంటే ఏం లేదు, అప్ పోల్ అనమాట, అప్ లింబ్ టిప్ అవే ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ పోల్. ఈ యాక్సిస్ ఆఫ్ పోల్ కి మనకి అవే ఉంటుంది. ఈ పైకే ఉంది కదా, ఈ యాక్సిస్ ఆఫ్ పోల్ ఇది అనుకోండి, దీనికి అవే పైన ఉండేదాన్ని మనం యాక్సిస్ ఆఫ్ పోల్ సెంటర్ అనమాట. దీని నుంచి అవే ఉన్నదాన్ని మనం యాంటిక్లైన్ పోర్షన్ అంటాం అనమాట. ఇంకోటి సింక్లైన్ అంటే ఏంటంటే ఇది డిప్, ఇది లింబ్ డిప్ అనమాట. ఇది ఇప్పుడు లింబ్ ఉంది కదా, ఈ లింబ్ డిప్, ఈ లింబ్ డిప్ ని మనం సింక్లైన్ అంటాం అనమాట. దిస్ షోస్ దట్ కాంక్లేవ్ ఉంటాయి ఇవేమో కాన్వెక్స్ లో ఉంటాయి. ఏదైతే యాంటిక్లైన్ అనేవి కాన్వెక్స్ ఉంటాయి అప్వర్డ్ లో, ఏదైతే మనకి సింక్లైన్ అనేది కాన్కేవ్ గా ఫామ్ చేస్తాయి. రివర్స్ ఆఫ్ యాంటిక్లైన్ షేప్ అనమాట. ఇది అదే యాంటిక్లైన్ రివర్స్ లో ఫామ్ చేస్తుంది కింద, దీన్ని మనం సింక్లైన్ అంటాం. ఇక్కడ చూడండి సింక్లైన్, ఇవి ఎక్కడ ఎట్లుంటాయి, కాన్కేవ్ ఉంటాయి. అదే మనకి ఇవి చూడండి, ఏదైతే యాంటిక్లైన్ ఉందో అవి కాన్వెక్స్ ఉంటాయి, డిసెండింగ్ పోల్స్ ఫామ్ చేస్తాయి. ఇవేమో అసెండింగ్ పోల్స్ ఫామ్ చేస్తాయి. ఇంకా నెక్స్ట్ మనం పోలర్ రాక్స్ చూస్తున్నాం ఇక్కడ. అదే ఒక పోలర్ రాక్, దాని టైప్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రతిదీ డిఫరెంట్ టైప్ ఇచ్చాను అనమాట. యాంటిక్లైన్ దాని డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఇవి చూసుకోండి. యాంటిక్లైన్ అంటే ఏం లేదు, అప్వర్డ్ యాంకరింగ్ పోల్ అనమాట. అది ఓల్డెస్ట్ రాక్స్ లో ఎక్కువ ఫామ్ చేస్తాయి, ఓల్డెస్ట్ రాక్స్ ఇన్ ద పోల్. అది సింక్లైన్ అనుకో డౌన్వర్డ్ ఆర్చనింగ్ ఫ్లోర్ అనమాట. ఇది ఎక్కువ యంగెస్ట్ ఫ్లోర్ లో ఎక్కువ సింక్లైన్ చూస్తాం. నెక్స్ట్ వచ్చి సిమెట్రికల్ పోల్, ఎసిమెట్రికల్ పోల్ అనమాట. ఇప్పుడు ఏదైతే పోల్ ఉంది అనుకోండి, అది ఇటు ఈక్వలెంట్ ఉంది అనుకోండి, అది దీన్ని సిమెట్రికల్ అంటాం. ఏదైతే మనకి ఇటు ఈక్వలెంట్ ఉండి ఇటు చాలా ఉంది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఇది ఎసిమెట్రికల్ పోల్ అయిపోతుంది అనమాట. ఒక లింబ్ ఏమో స్టీపర్ ఉంటుంది, ఒక లింబ్ ఏమో తక్కువ ఉంటుంది. ఇంకోటి ఓవర్ ట్యూన్డ్ పోల్ అనమాట. ఓవర్ ట్యూన్ పోల్ ఉంటే ఏమవుతుందంటే ఒక లింబ్ అనేది బిహాండ్ ద అదర్ వెర్టికల్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది వెర్టికల్ డైరెక్షన్ అనుకోండి, ఇది వెర్టికల్ డైరెక్షన్ అనుకోండి, ఇది ఇది యాక్చువల్లీ ఇంతే ఉండాలి, కానీ ఈ వెర్టికల్ డైరెక్షన్ కంటే ఒక లింబ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని ఓవర్ ట్యూన్ అంటాం. ఈ వెర్టికలే ఇంత ఉంటే, ఇప్పుడు వెర్టికల్ ఇంతే ఉంది అనుకోండి, కానీ ఒక లింబ్ ఏమనుకుంటుంది మనకి దీనికంటే ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం ఓవర్ ట్యూన్ ఫోల్డ్ అంటాం. ఇంకోటి వచ్చేసి రికమెండ్ ఫ్లోడ్ ఏంటంటే మాక్సిమం ఇంకా నియర్లీ ఆర్జెంటల్, ఏదైతే ఆర్జెంట్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఆర్జెంటల్ లైన్ కదా,
ఈ దాదాపు మాక్సిమం ఇంక హారిజాంటల్ లైన్ వరకు వచ్చేస్తుంది లింబ్. దాన్ని మనం రికంబెంట్ ఫోల్డ్ అంటాం. నెక్స్ట్ వచ్చి మన స్లైడ్‌లో ఈజీగా చూస్తాం పిక్టోగ్రాఫికల్‌గా. ఐసో ఐసోక్లియల్ ఫోల్డ్ అంటే ఇది లింబ్ ఏమంటుంది లింబ్స్ ఆర్ ప్యారలల్‌గా ఉంటాయి. ఇప్పుడు ఇటు సైడ్ ఫార్మ్ అయిన లింబు, ఇటు సైడ్ ఫార్మ్ అయిన లింబు ఇట్లా దాదాపు ఇంక ప్యారలల్‌గా ఉంటాయన్నమాట. ఇవి ఈ ప్యారలల్‌గా ఉన్న ఇట్లా స్ట్రక్చర్‌ని మనం కూడా రిబ్బన్ షేప్ ఫార్మేషన్ అంటాం. మనం నెక్స్ట్ వచ్చే పిక్టోగ్రాఫికల్‌గా చూపిస్తాం. కాకపోతే ఇక్కడ మీకు అన్ని ఒక దగ్గరికి ఒక టేబుల్ లాగా ఇచ్చాం. మీకు ఈజీ రిఫరెన్స్ కోసం. ఓపెన్ ఫోల్డ్ అంటే ఏంటంటే ఈ లింబ్ అనేది 70 డిగ్రీస్ ఎక్కువ యాంగిల్ ఫార్మ్ చేస్తుందేమో అది ఓపెన్ ఫోల్డ్ అవుతుంది. టైట్ ఫోల్డ్ అంటే ఏమంటే స్మాలర్ ఇంటర్ లింబ్ 30 కంటే తక్కువ డిగ్రీస్ స్మాలర్ దాంట్లో ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఈ యాక్సియల్ ప్లేన్ ఉందనుకోండి మిడిల్ పోర్షన్ అని ఇదొక యాక్సియల్ ప్లేన్ అనుకోండి. ఇదొక యాక్సియల్ ప్లేన్ అనుకోండి. మిడిల్ పోర్షన్ యాక్సియల్ ప్లేన్స్ అంటాం నథింగ్ బట్. ఈటికి చూడండి సిమెట్రిక్ ఉంది. ఈ పోర్షన్ ఇవతల పోర్షన్. ఈ పోర్షన్ నుంచి ఇవతల పోర్షన్. దీన్ని ఇట్లా ఉన్న ఫోల్డ్‌ని మనం సిమెట్రికల్ ఫోల్డ్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఎసిమెట్రిక్. ఇక్కడ చూడండి. అక్కడ తక్కువ ఉంది కదా! ఇక్కడ చాలా స్టీపర్‌గా ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా ఎక్కువ స్టీపర్. ఇట్లా ఎసిమెట్రిక్ ఉంది. ఇ తక్కువ, ఎక్కువ, తక్కువ, ఎక్కువ. అట్లా ఇక్కడ ఎక్కువ ఉంది ఇంకా. ఇక్కడ తక్కువ ఉంది. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడ ఇంకా తక్కువ ఉంది. ఇట్లా ఉన్న ఫోల్డ్స్‌నేమో ఎసిమెట్రికల్ ఫోల్డ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా ఒక ఎసిమెట్రికల్ ఏది ఫోల్డ్. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ట్యూన్. ఓవర్ ట్యూన్ అంటే ఏంటంటే ఒక లింబ్ చూడండి. ఈ లింబ్ చూడండి. దీనికి హారిజాంటల్‌గా ఇప్పుడు మాక్సిమం ఎంత ఉంది? ఇది ఇక్కడ నుంచి హారిజాంటల్ అంటే ఇంతే. కానీ ఈ హారిజాంటల్‌ని దాటేసింది ఒక లింబ్ చూడండి. అట్లా ఉన్నదాన్ని ఓవర్ ట్యూన్ అంటాం. అదే ఇక్కడ మనం ఇచ్చాం నేచురల్‌గా ఎక్కడ జరుగుతుందనేసి. ఈ ఒక లింబ్ ఉంటుంది కదా! ఆ లింబ్ అనేది ఒక వెర్టికల్ యాక్సిస్ కంటే కూడా ఎక్కువ ఉండేదాన్ని ఓవర్ ట్యూన్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లూమింగ్ ఫోల్డ్స్ అని కూడా ఉంది. ప్లూమింగ్ ఫోల్డ్ అంటే ఏం లేదు. ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ రైజింగ్ లింబ్ ఉంది కదా! డిక్రీజ్ అవుతూ ఉంటదన్నమాట. ఈ ఫోల్డ్ ఆఫ్ ఇంక్లైన్డ్ యాక్సిస్ అన్నమాట. దాన్ని ప్లు ప్లంజింగ్ ఫోల్డ్స్ అంటాం అన్నమాట. ఇది చూడండి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఎ ఫోల్డ్ యాక్సిస్ విత్ హారిజాంటల్ రైజ్ విత్ హారిజాంటల్ అన్నమాట. ఈ హారిజాంటల్ ప్లేన్‌లో ఉన్నదాన్ని ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది. కాకపోతే ఇదే ఫోల్డ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ హారిజాంటల్ ప్లేన్‌తో చూసుకుంటే ఇది తగ్గుతూ పోయింది. ఇక్కడ ఎక్కువ ఉంది. దాన్ని ఇక్కడ ఎక్కువ ఉంది. మళ్ళీ తగ్గుతూ పోయింది. ఈ 4 యాక్సిస్ తగ్గుతూ పోయింది కానీ ఇది ప్లంజ్ అయితుంది కాబట్టి ప్లంజింగ్ పోల్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదే పిక్టోగ్రాఫికల్‌గా ప్లంజింగ్ పోల్స్ ఇంక్లైన్ గురించి చూసాం. అదేమో ఇందాక యాంటిక్లైన్ చూపించాం. యాంటిక్లైన్ అనేది ఇదిగోండి ఈ పైన పోర్షన్ చూపించాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసేమో సింక్లైన్ పోర్షన్ చూపించాం. అదే దానికి ఎగ్జాంపుల్. ఇది ప్లంజింగ్ సింక్లైన్ అన్నమాట. అదేమో ప్లంజింగ్ యాంటిక్లైన్ అన్నమాట. అదే యాంటిక్లైన్ అంటే ఒక దగ్గర నుంచి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు సింక్లైన్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇక్కడ కాంగా తగ్గిపోయింది. ఆ సింక్లైన్ పోర్షన్ అనేది. ఇట్లా టైప్ ఆఫ్ ఫార్మేషన్‌ని మనం ప్లంజింగ్ సింక్లైన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ద ప్లంజింగ్ సింక్లైన్‌కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ స్ట్రెసెస్ అన్నమాట. ఈ స్ట్రెయిన్ డిఫరెంట్ టెక్టోనిక్ ప్లేట్స్‌లో మనకి ఏమేమి చూస్తామంటే ఇందాకే చూసాం కదా! కంప్రెషన్ ఒకటి ఉంటుంది. ఇంకోటి టెన్షన్. టెన్షన్ అంటే ఏం లేదు. టెన్షన్ ఫోర్స్ అంటే ఏం లేదు. ఇట్లా మనకి ఇందాక చూపించాము సెపరేషన్ అవే ఫోర్స్‌ని మనం టెన్షన్ ఫోర్స్ అంటాం. టెన్సైల్ స్ట్రెంత్ అంటాం యాక్చువల్‌గా. ఈ టెన్సైల్ స్ట్రెంత్‌కి కావాల్సిన ఫోర్సెస్‌ని టెన్సైల్ ఫోర్సెస్ అంటాం. టెన్సైల్ అంటే ఏం లేదు. అవే అని గుర్తుపెట్టుకోండి. అవే ఫ్రమ్ ఒకదానికొకటి అవే ఉంటేనేమో దాన్ని టెన్షన్. ఇప్పుడు జనరల్ గుర్తుపెట్టుకోండి టెన్షన్. ఆహ్, టెన్షన్ అంటే ఏంది? మనం అవే వెళ్ళిపోతాం కదా! వద్దు అనుకుంటా. అట్లా గుర్తుపెట్టుకోండి. టెన్షన్ అంటే అవే. కంప్రెషన్ అంటే దగ్గరికి రావడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షియరింగ్. షియరింగ్ అంటే ఏం లేదు. ఒకటి ఇంకో దాని మీద స్లైడ్ అవుతాయి. ఒకటి వన్ అపాన్ అదర్ పుష్ అవుతాయన్నమాట. అది అపోజిట్ డైరెక్షన్‌లో పుష్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కంప్రెషన్. ఇక్కడ పిక్టోగ్రాఫిక్‌గా ఇచ్చాను. కంప్రెషన్ చూడండి. ఇట్లా కంప్రెషన్ అంటే టెన్షన్ అంటే ఏం లేదు. మూవింగ్ అవే ఫ్రమ్ వన్ డైరెక్షన్ అంటే అది టెన్షన్ అన్నమాట. ఇంకోటి షియర్. అపోజిట్ డైరెక్షన్‌లో సేమ్ సైడ్ బై సైడ్ అన్నమాట. ఇది ప్యారలల్‌గా ఉండేదాన్ని షియరింగ్ అంటాం. అది ఈ డిఫరెంట్ డిఫార్మేషన్ ఈ ఫోర్సెస్ వల్లనే మనకి ల్యాండ్ ఫార్మ్స్ అనేవన్నీ ఫార్మ్ అవుతున్నాయన్నమాట జియాలజీలో. అందుకోసం ఈ డిఫరెంట్ ఫోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డిఫార్మేషన్స్‌లో టైప్స్ అన్నమాట. ఎట్లా డిఫార్మ్ అవుతాయి. అయితేనేమో ఎలాస్టిక్‌గా అవుతాయి. సాగుతూ అవుతాయి. ఇంకోటి డక్టైల్ అన్నమాట. డక్టైల్ అంటే ప్లాస్టిక్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక మెటీరియల్ ఉందనుకోండి. అది ఎంత మెల్ట్ అయ్యి ఫోల్డ్ అవుతుందన్నమాట. ఆ క్యారెక్టర్‌ని డక్టిలిటీ అంటామన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ గోల్డ్ చూడండి. గోల్డ్ మనం గోల్డ్ మెటల్‌లో ఏమైనా ఆర్నమెంట్స్ జ్యువెల్లరీ చేసామనుకోండి. మళ్ళీ అవి ఒరిజినల్ ఫార్మ్‌కి వస్తాయా? రావు.
అది మన ప్లాస్టిక్ అన్నమాట. ఇది డక్టైల్ నేచర్ ఆఫ్ మెటల్ అన్నమాట. అందుకోసం మనం గోల్డ్ మెటల్ అనేది ఎక్కువ దాని డక్టిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్‌ని డిఫరెంట్‌గా వాడతాం. ఆ క్యారెక్టర్‌ని మనం డక్టిలిటీ అంటాం అన్నమాట. ఇదంతా డిఫార్మేషన్. అది ఈజీగా డిఫార్మ్ అవుతుంది ప్లాస్టిక్‌గా. అంటే డిఫరెంట్ మోల్డ్స్‌గా ఫార్మ్ అయితుంది. ఇంకోటి బ్రిటిల్ అంటే ఏంటంటే ఈజీగా రప్చర్ అయ్యేదాన్ని బ్రిటిల్ క్యారెక్టర్ అంటామన్నమాట. ఇవన్నీ టైప్స్ ఆఫ్ డిఫార్మేషన్స్ అన్నమాట. ఇక్కడే చూసాం. ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటే ఏంటంటే టెంపరరీ చేంజ్ ఇన్ ద షేప్ అన్నమాట. మళ్ళీ ఇది ఎలాస్టిక్ ఏందంటే మళ్ళీ టెంపరరీ ఇది. మళ్ళీ ఒరిజినల్ స్టేజ్‌కి వచ్చేస్తది మళ్ళీ. దాన్నే మనం ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటాం అన్నమాట. ఇంకొచ్చేసి నెక్స్ట్ డక్టైల్ ప్లాస్టిసిటీ. ఇక్కడ డక్టైల్ ప్లాస్టిసిటీ ఏమో పర్మనెంట్ చేంజ్ అన్నమాట ఇన్ షేప్. మళ్ళీ అది నెక్స్ట్ స్టేజ్‌కి రాదు. ఇప్పుడు గోల్డ్ జ్యువెల్లరీ చేసాం. అంటే మళ్ళీ కరగది చేస్తాం. కానీ దానికంటే అది రాదు కదా! మనం ఏమైనా ఎక్స్టర్నల్‌గా ఫోర్స్ చేస్తేనే వస్తుంది. అలా ఉన్నదాన్నే మనం డక్టైలిటీ అన్నమాట. డక్టైల్ ప్లాస్టిక్ ఫార్మేషన్ అంటాం అన్నమాట. ఇది అండర్‌గో స్మూత్ అండ్ కంటిన్యూయస్ ప్లాస్టిక్ డిఫార్మేషన్స్ అండర్ స్ట్రెస్ అన్నమాట. ఇట్ డస్ నాట్ రిక్వైర్ టు ఒరిజినల్ షేప్. ఓకే. ఇది ఒరిజినల్ షేప్‌కి రాదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా డక్టైల్ మెటీరియల్‌లోనే డిఫరెంట్ ఫోల్డింగ్స్ ఫార్మ్ కావడం, ఇంకోటి స్ట్రెచింగ్ ఫార్మ్ కావడం, ఒకదానికొకటి అవే ఫార్మ్ కావడం, ఇంకోటి షియరింగ్ అన్నమాట. ఈ షియరింగ్ అంటే ఒకదానికొకటి షియర్ అవుతాయి. ఇందాక చూపించాం కదా! అదే ఇక్కడ మనకి డిఫరెంట్ ఫీచర్స్ చూపించాం ల్యాండ్ ఫార్మ్స్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఈ పోల్స్‌లోనే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోల్స్ ఇంకా చూపిస్తాం. ఈ రికమెండ్ పోల్ ఇందాక ఆహ్, చూసాం కదా! ఓవర్‌ట్యూన్డ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది రికమెండ్. రికమెండ్‌లో ఏముంటుందంటే ఇది చెప్పాను కదా! ఇంటెన్సివ్ పోల్ ఉండేసరికి ఇదేమవుతుందంటే ఆల్‌మోస్ట్ ఆరిజిన్ ఇప్పుడు చూడండి ఈ పోల్ చూడండి. ఆల్‌మోస్ట్ ఆరిజిన్ అన్నమాట ఇంకా. హారిజాంటల్‌గా ఉన్నాయి. ఆల్‌మోస్ట్ ఈ లింబ్ అనేవి ఇది ఆల్‌మోస్ట్ ఇంకా హారిజాంటల్. ఇక్కడ చూడండి. ఇట్లాంటివి ఉండే పోల్‌ని ఏమంటామంటే రికమెండ్ పోల్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ట్యూన్ ఫోల్డ్. ఇందాక చెప్పాను కదా! ఓవర్ ట్యూన్ ఫోల్డ్ ఏమంటే ఒక లింబ్ అనేది ఓవర్ ట్యూన్‌గా ఉంటుంది. ఒక లింబ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హారిజాంటల్ కంటే ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా! నెక్స్ట్ వచ్చేసి ఐసోసింక్లైన్ ఫోల్డ్స్ అన్నమాట. ఐసోసింక్లైన్ ఏంటంటే ఇదేదైతే డైరెక్షన్ ఉందో ఇదెంత ఈ లింబ్ ఎంతైతే ఉందో ఈ లింబ్ కూడా అంతే ఉంటుంది. అండ్ దట్ టు ప్యారలల్‌గా ఉంటుంది. ఇదే ఏ డైరెక్షన్ ఉంటే ఇది కూడా అదే ప్యారలల్‌గా సేమ్‌గా ఉంటుంది. ఇట్లా ఉండేదాన్ని మనం ఐసోక్లినల్ అంటాం. దీన్ని ఎయిర్ పిన్ ఫోల్డ్ కూడా అని అంటాం అన్నమాట. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింక్లైన్స్ అన్నమాట. ఇవి ఇంక్లైన్‌గా ఉంటే ఇంక్లైన్డ్, ఐసోసింక్లైనల్, వెర్టికల్‌గా ఉంటే వెర్టికల్‌గా, రికమెండ్‌గా ఉంటేనేమో రికమెండ్ అన్నమాట. ఇంకోటి డిఫరెంట్ ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. క్లినోరియం అండ్ సింక్లోనిరియం అంటే ఏందంటే, యాంటిక్లోరియం అంటే ఏందంటే, లార్జెస్ట్ యాంటిక్లైన్ రన్నింగ్ ఆఫెన్ ఫర్ సెవరల్ 100 కిలోమీటర్స్ ఇన్ లెంగ్త్ అండ్ సెవరల్ కిలోమీటర్స్ ఇన్ విడ్త్ విచ్ ఈస్ ఫర్దర్ థ్రోన్ ఇంటూ స్మాలర్ పోల్స్. సిమిలర్ ఏ సింక్రోనియం అంటే ఏందంటే, నెక్స్ట్ సింక్లినోరియం అంటే ఏందంటే, ఇది లార్జెస్ట్ సింగులర్ ఉంటది. ఫర్దర్ కన్సిస్టింగ్ ఆఫ్ స్మాలర్ పోల్స్ అన్నమాట. యాంటిక్లోరియం అంటేనేమో యాంటిక్లైన్ చాలా పెద్దగా ఉండేది. సింక్లోనిరియం అంటేనేమో సింక్లోనియం చాలా పెద్దగా ఉండేదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, జియాంటిక్లైన్ అండ్ జియోసింక్లైన్. జియాంటిక్లైన్ అంటే ఏంటంటే యాంటిక్లైన్ ఆఫ్ ఎక్సెసివ్ లార్జ్ డైమెన్షన్ ఈస్ కాల్డ్ యాస్ జియాంటిక్లైన్ అండ్ సిమిలర్లీ సింక్లైన్ ఆఫ్ హ్యూజ్ డైమెన్షన్ ఈస్ నోన్ యాస్ జియోసింక్లైన్. ఈ జెనెటిక్ అంటే ఏంటంటే వీటికి యాంటిక్లైన్ ఎక్స్టెన్సివ్ లార్జ్ డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ డైమెన్షన్స్, హైట్, విడ్త్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉండేది యాంటిక్లైన్ అనేమో దాన్నేమో మనం జియాంటిక్లైన్ అంటాం. అదే మన సింక్లైన్ లో ఉంటేనేమో జియో సింక్లైన్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవే మనకి డిఫార్మేషన్స్ టూ టైప్స్ ఆఫ్ డోమ్ ఫార్మ్ చేయడానికి ఉపయోగపడతాయి. అదే బేసింగ్ ఫార్మ్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ డోమ్ లో ఏమవుతుంది సీక్వెన్స్ ఆఫ్ ఫోల్డెడ్ రాక్స్ అన్నమాట ఇన్ విచ్ ఆల్ బెడ్స్ ఆర్ డిప్ అవే ఫ్రమ్ ద సెంటర్ పాయింట్. ఇప్పుడు డోమ్ అంటే ఇట్లా ఉంటుంది కదా! ఇదేమవుతుంది డిప్ అవే ఫ్రమ్ ద సెంట్రల్ పాయింట్. ఒక సెంట్రల్ పాయింట్ నుంచి డిప్ అవే అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ సెంట్రల్ పాయింట్ నుంచి డిప్ అయ్యి ఇట్లా వెళ్ళిపోయి డిప్ ఎక్కువ అయిపోయి ఏమైంది ఒక డోమ్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అయింది. ఇది చూడండి డోమ్. అదే ఇంకోటి చూడండి బేసిన్. ఈ బేసిన్ అంటే ఏంటంటే ఇవన్నీ పోలర్ రాక్స్ ఇన్ విచ్ ఆల్ ద బెడ్ డిప్స్ టువర్డ్స్ ద సెంటర్ అన్నమాట. ఆల్ ద బెడ్ చూడండి ఇది డెప్త్ ఉంది. ఇట్లా ఇవన్నీ టువర్డ్స్ ద సెంటర్ డిప్ వచ్చేసి ఇది ఒక బేసిన్ ఫామ్ అవుతుంది. కృష్ణా బేసిన్ అని ఉంది. ఇప్పుడు కృష్ణా బేసిన్ అంటే ఏంటది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంత సాయిల్ అనేది అక్యుములేట్ అయ్యి ఒక దగ్గర డిపాజిట్ అయిందాన్ని మనం కృష్ణా బేసిన్ ఉంది. డెల్టా ఫామ్ అయింది. కృష్ణా డెల్టా, కృష్ణా బేసిన్ అంటాం. అలానే బేసిన్ అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అక్యుములేట్ అయిన సాండ్ పార్టికల్ అంతా ఫామ్ చేసి మనకి బేసిన్ ఫామ్ చేస్తాయి. అట్లా గుర్తుపెట్టుకొని ఓవర్ ద పీరియడ్ టైమ్ ఒక దగ్గర అక్యుములేట్ అయిన రాక్ అనేది మనకి బేసిన్ టైప్స్ ఆఫ్ రాక్ అన్నమాట. ఇవే మనకి డోమ్ ఇచ్చాం.
నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ అన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఫాల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ అయింది ఒక మెటీరియల్, ఒక ల్యాండ్ ఫామ్. ఈ ల్యాండ్ ఫామ్ ఫ్రాక్చర్ అయిన తర్వాతకి ఇక్కడ నుంచి ఈ యొక్క ల్యాండ్ ఫామ్ కి ఈ యొక్క ల్యాండ్ ఫామ్ కి మూమెంట్ ఉంటేనేమో, మూమెంట్ అది అప్వర్డ్ కానివ్వండి, అది డౌన్వర్డ్ కానివ్వండి. ఇప్పుడు ఇది ఒక ల్యాండ్ ఫామ్, ఇది ఒక ల్యాండ్ ఫామ్, ఇక్కడ నుంచి ఇక్కడికి డివేట్ అయింది. అది అప్వర్డ్ అయినా కావచ్చు, అది డౌన్వర్డ్ అయినా కావచ్చు. అలా అయిన ఫామ్ నే మనం ఫాల్స్ అంటాం. అదే ఒకవేళ దాంట్లో మూమెంట్ లేదనుకోండి, దాన్ని మనం జాయింట్స్ అంటాం. అవి మనం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అవి చూస్తాం మనం. ఈ ఫాల్స్ లోనే ఈ డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట. ఈ ఫాల్ట్ ప్లేన్ అంటే ఏంది, హ్యాంగింగ్ వాల్ అంటే ఏంది, ఫుట్ వాల్ అంటే ఏంది. ఇప్పుడు ఏదైతే ఫాల్ట్ ఉంది కదా, ఈ ఫాల్ట్ ఏదైతే ప్లేన్ ఉందో ఆ ప్లేన్ ని ఫాల్ట్ ప్లేన్ అంటాం. ఏదైతే స్ట్రైప్ ఉంది కదా మనకి ఎలాంగ్ ద ప్లేన్, ఎలాంగ్ ద ప్లేన్, అదేం ఫాల్ట్ స్ట్రైక్ అంటాం అనమాట. ఏదైతే డిప్ యాంగిల్ మేక్ చేసిందో ఆ ఫాల్ట్ డిప్ యాంగిల్ అన్నమాట. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఫుట్ వాల్ అంటే ఏంటంటే, ఫుట్ వాల్ అంటే కింద పోర్షన్ అనమాట, ఫుట్ పోర్షన్. అదే హ్యాంగింగ్ అంటేనేమో టాప్ సైడ్ లోనే కదా హ్యాంగ్ అనేది, మనం పైన నుంచి ఎలాడుతాం కదా, అది పైన ఉన్న పోర్షన్ ఏమో హ్యాంగింగ్ వాల్ అంటాం, కింద ఉన్న పోర్షన్ ఏమో ఫుట్ వాల్ అంటాం. అదే ఇప్పుడు ఏదైతే పోర్షన్ అనేది డౌన్వర్డ్ మూవ్ అయింది కదా, ఇది మనం డిప్ టైప్ గా ఫాల్ట్ చూస్తాం. అదే రివర్స్ డిప్ ఉంటాయి అన్నమాట. అదే ఇదే మన మూమెంట్ అప్వర్డ్ వచ్చింది అనుకో, అది రివర్స్ డిప్ అవుతుంది. అదే డౌన్వర్డ్ వచ్చింది అనుకోండి, అది నార్మల్ ఫాల్ట్ కింద చూస్తాం. నార్మల్ ఫాల్ట్ అంటేనేమో ఈ మూమెంట్ అనేది కిందికి రావడం అనేది నార్మల్ అంటాం. అదే ఇదే మనకున్న ఈ మూమెంట్ అనేది పైకి వెళ్ళింది అనుకోండి, ఈ పోర్షన్ అనేది, దాన్ని మనం రివర్స్ డిప్ గా చూస్తాం. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 2 పీసెస్ ఉన్నాయనుకోండి, ల్యాండ్ ఫామ్ పీసెస్. ఇక్కడ ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడికి మూవ్మెంట్ అయిపోయింది. ఇది ఇక్కడే ఉంది, ఇది ఇక్కడే ఉంది, ఇది డౌన్వర్డ్ మూవ్మెంట్ అయిపోయింది. సో ఇట్లా నార్మల్ గా డౌన్వర్డ్ ఫ్లో అయిందనేమో నార్మల్ ఫాల్ట్ అంటాం అనమాట. ఏదైతే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్ గా ఏమైంది, ఇప్పుడు ఇది ఫుట్ ఉంది, ఇది హ్యాంగింగ్ వాల్ ఉంది, ఇదేమైంది, హ్యాంగ్ వాల్ అనేది కిందికి పడిపోయింది. సో ఇది నార్మల్ ఫాల్ట్ అనమాట. ఎప్పుడైతే ఇంకోటి ఉంటుంది, ఈ కంప్రెషన్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి హ్యాంగింగ్ వాల్ అనేది కిందికి పడకుండా పైకి వెళ్తుంది. దాన్ని మనం డిప్ స్లిప్ ఫాల్ట్ అంటాం. అది రివర్స్ ఫాల్ట్ అని అంటాం. డిప్ స్లిప్ ఫాల్ట్ అంటాం. అదే నార్మల్ లో ఏమవుతుంది, నార్మల్ గా జనరల్ గా ఫాల్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం కంప్రెషన్ ఫోర్స్ వల్ల ఇంకొక సైడ్ కంప్రెస్ చేయడం వల్ల, ఇంకో నుంచి కొల్లడి కంప్రెస్ కావడం వల్ల ఇక్కడ మనకి రివర్స్ లో జరిగి ఇది డిప్ స్లిప్ ఫాల్ట్ ఫామ్ అవుతాయి. ఇది చూడండి ఫాల్ట్, ఇక్కడ మనం పిక్టోగ్రఫికల్ ఫాల్ట్ లైన్ చూపించాం. ఇక్కడ ఇది ఫాల్ట్ అంటే ఏం లేదు, డిఫరెంట్, ఇది ఒక పోర్షన్ కి ఇది ఒక పోర్షన్ కి మూమెంట్ ఉండేదాన్ని ఫాల్ట్ అంటాం. ఈ లైన్ ఏదో ఉంటుంది, ఫాల్ట్ లైన్స్ అంటాం అనమాట. ఇక్కడ చూపించాను కదా, ఈ డిప్ స్లిప్ ఆల్సో 2 టైప్స్ అని. అదే నార్మల్ మూమెంట్ డౌన్వర్డ్ ఉంటేనేమో, అదే రివర్స్ లో ఉంటేనేమో అప్వర్డ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోర్స్ వల్లనే ఇవి డిఫరెంట్ డిప్స్ అండ్ రివర్స్ డిప్ ఫామ్ అవుతుంది. అదే టెన్షన్ ఉంటేనేమో, అది కిందికి వచ్చి ఇది పైకి వెళ్తేనేమో అది డిప్ స్లిప్ ఫాల్ట్ అనమాట. అది డిప్ స్లిప్ ఫాల్ట్ అన్నా నార్మల్ ఫాల్ట్ అన్నా ఒకటే. అందుకే నేను డిప్ అని ఇందాక అన్నది, డిప్ ఫాల్ట్ అనేది. డిప్ స్లిప్ ఫాల్ట్ అయినా నార్మల్ ఫాల్ట్ అన్నా ఒకటే. కాకపోతే డిప్ స్లిప్ రివర్స్ అంటేనేమో అది రివర్స్ కంప్రెషన్ ఫోర్సెస్ అనమాట. కంప్రెషన్ ఫోర్స్ వల్ల అది రివర్స్ డైరెక్షన్ లో వెళ్తుంది. అందుకే దాన్ని రివర్స్ ఫాల్ట్ కూడా అని అంటారు. నెక్స్ట్ ఇంకా ఇదే టైప్స్ ని డీటెయిల్ గా చూస్తాం పిక్టోగ్రఫికల్ గా. ఇక్కడ చూడండి, నార్మల్ ఫాల్ట్ లో మూమెంట్ ఏమైంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్వర్డ్ మూమెంట్ అయింది ఈ పోర్షన్ అనేది. దీన్ని నార్మల్ ఫాల్ట్ గా చూస్తాం. ఇది ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ డిఫరెంట్ ట్రస్ట్ ఫాల్ట్ అనమాట. ఈ ట్రస్ట్ ఫాల్ట్ అంటే ఏంటంటే, హ్యాంగింగ్ వాల్ వాస్ మూవ్డ్ అప్ రిలేటివ్ టు ద ఫుట్ వాల్ విత్ డిప్ యాంగిల్ ఆఫ్ 30 ఆర్ లెస్ దెన్, దాన్ని మనం ట్రస్ట్ ఫాల్ట్ అంటాం. మూమెంట్ అనేది తక్కువ ఉంది అనుకోండి, డిప్ యాంగిల్ 30 కంటే తక్కువ ఉంటే దాన్ని మనం ట్రస్ట్ ఫాల్ట్ అంటాం. ఒకవేళ మనకి రివర్స్ ఫాల్ట్ అంటాం ఇంకోటి. అందులో ఏమవుతుందంటే ఫాల్ట్ ప్లేన్ ఈస్ 45 ఆర్ మోర్ అనమాట. ఇందులో అర్థమైందా, అక్కడ 30 ఆర్ లెస్ ఉంటే ట్రస్ట్ అంటాం, 40 ఆర్ 45 కంటే ఎక్కువ ఉంటేనేమో రివర్స్ ఫాల్ట్ అంటాం అనమాట. ఈ ట్రస్ట్ ఫాల్స్ ఆర్ యూజువల్లీ ఫార్మ్డ్ ఇన్ అన్ ఏరియా ఆఫ్ కంప్రెషనల్ రెజిన్స్ లో ఫామ్ అవుతాయి అనమాట. ఈ ట్రస్ట్ ఫాల్స్ అనేవి యూజువల్ గా కంప్రెషన్ ఉన్న ఏరియాస్ లో, కంప్రెషనల్ ఏరియాస్ రెజిన్స్ లోనే ఈ ట్రస్ట్ ఫాల్స్ జనరల్ గా చూస్తాం. ఓకే, చూపిస్తున్నాను చూడండి, ట్రస్ట్ ఫాల్స్, ఇవన్నీ ట్రస్ట్ ఫాల్స్ అనమాట. ఇవన్నిటికి ఏదైతే ఫామ్ అయిందో ఫాల్ట్, ఈ ఫాల్ట్ అనేది
జనరల్‌గా ఇంక్లినేషన్ డిప్ అనేది 30 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంది. అందుకే మనకి ఇక్కడ మూవ్‌మెంట్ అనేది కూడా తక్కువుంది. వీటికి 30 డిగ్రీస్ ఇంక్లినేషన్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్. ఈ స్ట్రైక్ స్లిప్ ఫాల్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రైట్ లేటరల్, ఇంకోటి లెఫ్ట్ లేటరల్ అన్నమాట. ఈ స్ట్రైక్ స్లిప్ అంటే ఏం లేదు, ఒక పోర్షన్ ఒక విత్ రెస్పెక్ట్ టు ఒక పర్సన్ ఇంకొక పోర్షన్ అనేది ఎట్లా మూవ్ అయిందని చెప్పేది ఈ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ లో చెప్తాం. చూడండి, మోషన్ ఆఫ్ ఎ ఫాల్ట్ బ్లాక్ ఈస్ ప్యారలల్ టు స్ట్రైక్ డైరెక్షన్ అన్నమాట. ఇందులో ఏముంటుందంటే స్ట్రైక్ డైరెక్షన్ కి ప్యారలల్ గా మూవ్ అవుతుంటాయి ఈ ఫాల్స్. అదే మనం నెక్స్ట్ టైప్ లో చూస్తాం. చూడండి, ఈ స్ట్రైక్ స్లిప్ ఫాల్స్ లో 2 టైప్స్ ఉన్నాయి కదా, అందులో మూవ్‌మెంట్ అనేది అలాంగ్ ద స్ట్రైక్ లో ఈ స్ట్రైక్ స్లిప్ అందులోనే మీకు పదంలోనే గుర్తు రావాలి. స్ట్రైక్ స్లిప్ అని అన్నాను అంటే ఈ స్లిప్పింగ్ అనేది ఫాల్ట్ లో ఎలాంగ్ ద సైకిల్ జరుగుతుంది కాబట్టి ఈ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటాం అనమాట. ఇందులో 2 టైప్స్, లైట్ లేటరల్ స్ట్రైక్ స్లిప్, ఇంకోటేమో లెఫ్ట్ లేటరల్ స్ట్రైక్ స్లిప్. ఈ రైట్ లేటరల్ ఏం జరుగుతుందంటే వేర్ ద సైడ్ అపోజిట్ టు ద అబ్జర్వర్ మూవ్స్ టు ద రైట్ అనమాట. ఇప్పుడు ఒక అబ్జర్వర్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు అనుకోని ఈ అబ్జర్వర్ కి వేర్ ద సైడ్ ఆఫ్ అబ్జర్వర్ అనమాట మూవ్స్ మూవ్. ఇప్పుడు వేర్ ద సైడ్ ఆఫ్ అపోజిట్ ఉంది, సైడ్ ఆఫ్ అపోజిట్ ద అబ్జర్వర్. ఈ సైడ్ ఆఫ్ అపోజిట్ అబ్జర్వర్ ఉంది అనుకోని అది రైట్ యాంగిల్ డైరెక్షన్ లో పోతానేమో అది రైట్ యాంగిల్ స్ట్రైక్ డిప్ స్లిప్ అంటాం అనమాట. వేరస్ ఇదే ఇప్పుడు వేరే సైడ్ అపోజిట్ టు ద అబ్జర్వర్. ఇప్పుడు ఈ సైడ్ అపోజిట్, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వర్ ఉంది, సైడ్ అపోజిట్ టు అబ్జర్వర్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వర్ ఉంటే ఈ సైడ్ అపోజిట్ టు ద అబ్జర్వర్ అనేది ఒకవేళ లెఫ్ట్ డైరెక్షన్ లో మూవ్ అయింది అనుకోండి అది లెఫ్ట్ లేటరల్ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్. ఇదే పిక్టోగ్రఫీగా చూపించాం. ఈ స్ట్రైక్ ఎలాంగ్ ద స్ట్రైక్ డైరెక్షన్ లో మనకి ఏమైంది, ఎలాంగ్ ద స్ట్రైక్ డైరెక్షన్ లో మనకి మూవ్మెంట్ వచ్చింది. ఇదే మన ఎలాంగ్ ద స్ట్రైక్ డైరెక్షన్ వచ్చింది కదా, దీనికే మన ఇదే మూవ్మెంట్ ఉంది, ఇదే మూవ్మెంట్ ఉంది కదా ఎలాంగ్ ద స్ట్రైక్ డైరెక్షన్. దీనికి మనకి ఏ ఫోర్స్ ఫామ్ మేజర్ గా కంట్రిబ్యూట్ అయి ఉంటుంది, షియర్ ఫోర్స్ కంట్రిబ్యూట్ అయి ఉంటుంది. అందుకని ఇక్కడ షియర్ ఫోర్స్ రీజన్ వల్లనే మనకి స్ట్రైక్ స్లిప్ ఫాల్స్ అనేవి ఫామ్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ట్రాన్స్ఫార్మ్ ఫాల్స్ అనమాట. ఈ ట్రాన్స్ఫార్మ్ ఫాల్స్ కూడా మాక్సిమం షియర్ ఫోర్స్ తోనే ఒకదానికి ఒక పక్క ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి. అది మేజర్ ఏమి లార్జ్ డిస్ట్రక్షన్స్ క్రియేట్ చేయవు, కన్స్ట్రక్షన్స్ క్రియేట్ చేయవు. ఈ ట్రాన్స్ఫార్మ్ ఫాల్స్ అదే ఇది చూడండి, స్ట్రైక్ స్లిప్ ఫాల్స్ ఇవి కూడా. దే ఫార్మ్ డ్యూ టు ద డిఫరెన్సెస్ ఇన్ ద మోషన్ బిట్వీన్ ద లిథోస్ఫియర్ ప్లేట్ అనమాట. లిథోస్ఫియర్ ప్లేట్ అంటే నథింగ్ బట్ ఆ క్రస్ట్ ప్లస్ అప్పర్ మాంటిల్ ని మనం లిథోస్ఫియర్ అంటాం. ఇంతకుముందు లెక్చర్స్ లో చూసాం కదా, ఈ రెండింటి మధ్యలో కొల్లేడ్ అవుతూ ఉంటది అని చెప్పేసి ఈ ట్రాన్స్ఫార్మ్ ఫాల్ చెప్తున్నారు. ఇంకోటి దీస్ ఆర్ బేసికల్లీ occurs when the type of plate boundary is transformed in other. అదే నథింగ్ బట్ ఒకదానికి ఒక ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడే ఇది ఫామ్ అవుతాయని చెప్తున్నారు. దానికి షియర్ ఫోర్స్ మేజర్ గా రోల్ ప్లే చేస్తుంది. మెనీ టైప్స్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్లాట్స్ ఏంటంటే రిడ్జ్ ఆర్క్ అన్నమాట. రిడ్జ్ అంటే చూస్తాం మనం, రిడ్జ్ అంటే రేజ్డ్ పోర్షన్ ని రిడ్జ్ అంటాం అనమాట. మనకి నర్మదా రిడ్జ్ వ్యాలీస్, రిడ్జ్ అనేది నర్మదా రిడ్జ్ వ్యాలీ అనేది కూడా మనకు నైల్ రిడ్జ్ వ్యాలీస్. ఈ రిడ్జెస్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే ఇప్పుడు సపోజ్ ఒక ల్యాండ్ ఫామ్ ఉంది. ఈ ల్యాండ్ ఫామ్ లో ఇప్పుడు ఇది ఒక ల్యాండ్ ఫామ్ ఉంది. ఈ ల్యాండ్ ఫామ్ లో ఏమైందంటే ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ వచ్చింది. ఈ ఫ్రాక్చర్ వచ్చినప్పుడు ఏమైతుందంటే నెక్స్ట్ వచ్చేసి ఈ ల్యాండ్ ఫామ్ వచ్చేసి నెక్స్ట్ ఎట్లయిపోతుందంటే ఇదే ఫ్రాక్చర్ మనకి ఈ ఫ్రాక్చర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది మూవ్మెంట్. అలా ఈ కిందికి వెళ్ళిపోవడం వల్ల ఈ పైన ఉంటాయి కదా వీటిని రిడ్జెస్ అంటాం అనమాట. ఇప్పుడు ఏం ఒక వ్యాలీ క్రియేట్ అయిందా ఈ మధ్యలో గ్యాప్, ఇది రిడ్జ్ వ్యాలీ అంటాం అనమాట. అట్లనే ఈ నర్మదా రివర్, నైల్ రివర్ అనేవి ఈ రిడ్జ్ వ్యాలీలో ఫ్లో అవుతున్న రివర్స్ అని చెప్తారు. అందుకే రిడ్జ్ వ్యాలీ రివర్స్ అని కూడా ఇక్కడ అప్పుడప్పుడు రివర్స్ లో కూడా అడుగుతారు, ఏవి ఎగ్జాంపుల్ రిడ్జ్ వ్యాలీ రివర్స్ అని. ఇలా ఈ రిడ్జ్ లో ఫామ్ అయ్యి వెళ్ళేవే ఈ వ్యాలీ, ఈ రిడ్జ్ లో అటు ఇటు రిడ్జ్ ఉండి మధ్యలో ఫ్లో అయ్యే రివర్స్ రిడ్జ్ వ్యాలీ రివర్స్ అంటాం. అలానే రిడ్జ్ ఉండి ఫ్లో టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. రిడ్జ్ ఆర్క్ కి మధ్యలో ఫామ్ అయిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, ఆర్క్ కి మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటాయి. మనం నెక్స్ట్ చూస్తాం. ఇవే మనం డీటెయిల్ గా ఇచ్చాం అనమాట. ఇక్కడ మీకు ఇప్పుడు వరకు చదివిన ఫాల్స్ అనేవి ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఇక్కడ డిప్ స్లిప్ అన్నా నార్మల్ అన్నా ఏం లేదు, మూవ్మెంట్ అనేది కిందికి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి నెక్స్ట్ వచ్చి బి కదా. నెక్స్ట్ రివర్స్ అంటే ఏం లేదు, కంప్రెషన్ కావడం వల్ల. ఇక్కడ ఏమైనా టెన్షన్ అంటే ఏవే మూవ్ అయింది కాబట్టి కిందికి వచ్చింది. అదే ఇక్కడ కంప్రెషన్ టువర్డ్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఒకటి అప్వర్డ్ వెళ్తుంది అనమాట. అదే రివర్స్ డిప్ స్లిప్ అనమాట మనకి. ఇంకోటి వచ్చి స్ట్రైక్ స్లిప్ అనమాట. ఈ స్ట్రైక్ స్లిప్ లో ఏమవుతుందంటే మనకి షియర్ ఫోర్స్ అనేది ఎలాంగ్ డైరెక్షన్ ఉండడం వల్ల ఈ ఎలాంగ్ ద స్ట్రైక్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి మనం స్ట్రైక్ స్లిప్ అని అన్నాం అనమాట. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇక్కడ స్ట్రైక్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది.
సో ఇక్కడ స్ట్రైక్ జరుగుతుంది, ఎవే మూవ్ అవుతుంది చూడండి. దాన్ని మనం ఆబ్లిగేట్ స్ట్రైక్ స్లిప్ అంటాం, స్లిప్ ఫాల్స్ అంటాం అనమాట. ఇవి మేజర్ గా 4 టైప్స్ అనమాట ఫాల్స్ లో. నెక్స్ట్ వచ్చేసి ప్రేమ్ ఇక్కడ చూపించాను చూడండి, రిఫ్ట్ వ్యాలీ తోటి ఇవి ఫామ్ అవుతుంది అనేసి. ఇది రిఫ్ట్, ఇది రిఫ్ట్, ఈ మధ్యలో ఉన్నదాన్ని వ్యాలీ అన్నమాట. ఇక్కడ చూడండి రెడ్ సిగ్నల్ అవుతుంది, వ్యాలీ అనేది డౌన్వర్డ్ మోషన్ ఉంటుంది. అది రిడ్జ్ వ్యాలీకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి జాయింట్స్ అన్నమాట. ఈ జాయింట్స్ కూడా ఇందాక చెప్పాను కదా, ఈ జాయింట్స్ లో అనేది మూవ్మెంట్ ఉంటుంది అంతే. జాయింట్స్ కి ఫాల్స్ కి తేడా ఏంటంటే ఇలా ఫ్రాక్చర్ ఉంటుంది, జాయింట్ లో ఫ్రాక్చర్ ఉంటుంది, జాయింట్ లో ఫ్రాక్చర్ ఉంటుంది, ఫాల్స్ లో కూడా ఫ్రాక్చర్ ఉంటుంది, కానీ జాయింట్ లో అనేది మూవ్మెంట్ ఉండదు. అదే ఫాల్స్ లో అనేది మూవ్మెంట్ ఉంటుంది. దానికి అదే ఇది మేజర్ కి జాయింట్స్ కి ఫాల్స్ కి మేజర్ డిఫరెన్స్ అనేది ఇది అనమాట, మూవ్మెంట్ ఉండదు. ఇదే టెక్నికల్ గా ఇచ్చారు చూడండి ఇక్కడ, వేర్ ద రాక్ మాస్ ఆర్ సబ్జెక్టెడ్ టు టెన్షనల్ అండ్ కంప్రెషనల్ ఫోర్స్. అదే చెప్పాను కదా, టెన్షనల్ ఫోర్సెస్ టెన్షనల్ ఏవే కదా, టెన్షనల్ ఫోర్సెస్ ఏవే ఫోర్సెస్ ప్లస్ కంప్రెషనల్ ఫోర్సెస్, ఇవి రెగ్యులర్ ఇంటర్వెల్ ఫ్రాక్చర్స్ ని డెవలప్ చేస్తాయి. అండ్ సచ్ ఫ్రాక్షన్స్ అలాంగ్ విత్ దేర్ హ్యాస్ నో డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ ఉండదు ఇక్కడ, దాన్ని జాయింట్స్ అంటాం. టెన్షన్స్ ఉంటాయి ప్లస్ కంప్రెషన్, రెండు ఫోర్సెస్ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం మనకి మాత్రం డిస్ప్లేస్మెంట్ అనేది జరగదు. అందువలన మనకి జాయింట్స్ ఫామ్ అవుతాయి అనమాట. జాయింట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ రాక్స్ లో చూస్తాం. దే మే బి వెర్టికల్ గా ఇంక్లైన్ అయి ఉండొచ్చు, హారిజాంటల్ గా ఇంక్లైన్ అవ్వచ్చు. కామన్ రాక్స్ containing a large number of joints which are inclined to parallel to one another అనమాట. The parallel joints together forms a joint set అనమాట. టూ ప్యారలల్ జాయింట్స్ ఏం ఫామ్ అవుతాయి అంటే ఒక జాయింట్ సెట్ గా ఫామ్ అవుతాయి. ఆ 2 or more జాయింట్ సెట్స్ ఏం కలిసి అయితే మనకి జాయింట్ సిస్టమ్ గా ఏర్పడతాయి అనమాట. ఇవే మనకి ఒక 2 or more జాయింట్ కలిపి జాయింట్ సెట్ అయితే, ఒక 2 or more జాయింట్ సెట్స్ కలిపి ఒక జాయింట్ సిస్టమ్ అవుతుంది అనమాట. అదే మనం నెక్స్ట్ చూస్తాం కూడా. నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ జాయింట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ టెన్షన్ జాయింట్స్ అంటే టెన్షన్ ఫోర్స్ వల్ల క్రియేట్ అయిన టెన్షన్ జాయింట్స్. టెన్షన్ అంటే మీకు కింద చెప్పాను కదా, మూవింగ్ ఫోర్సెస్ అవే ఫ్రమ్ ద పాయింట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి అవే జరిగి ఇంకో దగ్గర క్రియేట్ అవుదాం, ఇది ఈ మధ్యలో మూవ్మెంట్ ఉండదు. ఇట్లా ఫామ్ అయిన జాయింట్స్ వచ్చేసి మనకి టెన్షన్ జాయింట్స్ అన్నమాట. ఇంకోటి షియర్ ఫోర్సెస్ తోటి ఫామ్ అయిన జాయింట్స్ మనకి షియర్ జాయింట్స్ అన్నమాట. అవి ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ ఇవేమైతే ఇర్రెగ్యులర్ ఉంటాయి, రఫ్ గా ఉంటాయి అనేది ఇంకో క్యారెక్టర్, ఈ టెన్షన్ జాయింట్స్ అనేవి. ఏదైతే షియర్ జాయింట్స్ అనేవి మనకి క్లోజ్ గా ఉంటాయి, క్లీన్ గా ఉంటాయి, టైట్లీ క్లోజ్డ్ క్లీన్ గా ఉంటాయి. రఫ్ గా అదేమో రఫ్ సర్ఫేసెస్ ఉంటాయి, ఇవేమో స్మూత్ గా క్లీన్ గా ఉంటాయి అనేది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ జాయింట్స్ అన్నమాట. ఈ జాయింట్స్ అనేవి మనకి ఇప్పుడు ఏ డైరెక్షన్ లో ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి దాన్ని బట్టి కూడా చేసినారు క్లాసిఫికేషన్. స్ట్రైక్ జాయింట్స్ అంటే ఎలాంగ్ ద స్ట్రైక్ డైరెక్షన్ అనమాట, ప్యారలల్ టు స్ట్రైక్ డైరెక్షన్. అదే డిప్ జాయింట్స్ అంటే ఏంటంటే ఎలాంగ్ ద డిప్ డైరెక్షన్ అనమాట. డిప్ అయితే ఏదైతే ఇంక్లినేషన్ ఉందో ఆ డైరెక్షన్ లో ఉంటేనేమో డిప్ జాయింట్స్ అంటాం. అదే ఆబ్లిగేట్ జాయింట్స్ అంటే ఏంటంటే ఇది ఆబ్లిగేట్ టు స్ట్రైక్ అండ్ డిప్ డైరెక్షన్ అనమాట. ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది ఆబ్లిగేట్ అనేది, ఆబ్లిగేట్ టు స్ట్రైక్ అండ్ డిప్ డైరెక్షన్ ఆఫ్ రాక్ అనమాట. ఇంకా మన కామన్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఏంటంటే బెడ్డింగ్ జాయింట్స్ అన్నమాట. ఈ జాయింట్ అంటే ఏంటంటే విచ్ ఆర్ ఓరియంటెడ్ ప్యారలల్ టు ద బెడ్డింగ్ ప్లేట్స్. ఈ ప్లేట్స్ కి ప్యారలల్ ఓరియంట్ అయిన జాయింట్స్ ని మనం బెడ్డింగ్ జాయింట్స్ అంటాం అనమాట. ఈ మేజర్ గా సెడిమెంటరీ రాక్స్ లో ఫామ్ చేస్తాయి ఇవి మేజర్ గా, ఈ బెడ్డింగ్ ప్లేట్స్ అనేవి. నెక్స్ట్ ఇంకొచ్చి వచ్చేసి మాస్టర్ జాయింట్స్ అన్నమాట. ఈ సెడిమెంటరీ, ఇది కూడా ఒక సెడిమెంటరీ ఫార్మేషన్ లో మేజర్ గా చూస్తాం. ఇందులో ఏమవుతుంది అంటే యూజువల్లీ రన్స్ ఇన్ టూ డైరెక్షన్ at nearly right angle to one set of a joint and parallel to the dip direction, in the other parallel to the strike direction అన్నమాట. ఒకటేమో డిప్ డైరెక్షన్ లో ప్యారలల్ ఉంటుంది, ఇంకోటేమో స్ట్రైక్ డైరెక్షన్ లో ప్యారలల్ ఉంటుంది. వన్ సెట్ ఆఫ్ ఎ జాయింట్ ఈస్ కామన్లీ more strongly developed and extended for long direction as well as developed joints are called master joints అన్నమాట. ఇందులో ఒక జాయింట్ ఏమో లాంగర్ డైరెక్షన్ వరకు వెళ్తుంది, స్ట్రాంగ్ గా డెవలప్ అయ్యి, ఇంకోటి ఏమో స్మాలర్ గా ఉంటుంది. ఇట్లా టైప్ ఆఫ్ ఉన్నదాన్ని మాస్టర్ జాయింట్స్ అంటాం అనమాట. క్లియర్ గా మళ్ళీ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ తర్వాత ప్రైమరీ జాయింట్స్ అన్నమాట. ప్రైమరీ జాయింట్స్ అంటే ఏంటంటే ఇవి కూడా అవి ఫస్ట్ ఉన్న బెడ్డింగ్ జాయింట్స్, మాస్టర్ జాయింట్స్ ఎందులో ఫామ్ అయినాయి, సెడిమెంటరీ రాక్స్ లో ఫామ్ అయినాయి. కానీ ఇక్కడ ప్రైమరీ జాయింట్స్ వచ్చేసి మనకి ఇగ్నిషియస్ రాక్స్ లో ఫామ్ అవుతాయి. ఇవేమంటే ప్రైమరీ జాయింట్స్ ఏంటంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద కూలింగ్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ మ్యాగ్మా అనమాట. మనకి కూలింగ్ అండ్ కాంట్రాక్షన్ మ్యాగ్మా దాదాపు ఏ రాక్స్ లో జరుగుతాయి, ఇగ్నిషియస్ రాక్స్ లోనే కదా. అందులో ఫామ్ అయ్యే మనకి ప్రైమరీ జాయింట్స్ అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. సచ్ జాయింట్స్ ఆర్ కాల్ ఇవన్నీ సచ్ జాయింట్స్ ఆర్ కాల్ మాస్టర్ జాయింట్స్ అనమాట. పైన ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి సిస్టమేటిక్ జాయింట్స్ అంటే ఏంటి, జాయింట్ సెట్ అంటే ఏంటి, జాయింట్ సిస్టమ్ అంటే ఏంటి. ఇందాక చూసాం 2 or more
జాయింట్ సెట్స్ కలిపి ఒక జాయింట్ సిస్టమ్ ఫామ్ అయితే, 2 ఆర్ మోర్ జాయింట్స్ కలిపి ఒక జాయింట్ సెట్ ఫామ్ అయితే అదే ఈ సబ్ పారలెల్ ఓరియంటేషన్ అంటే రెగ్యులర్ స్పేసింగ్ అన్నమాట. ఇది సిస్టమాటిక్ జాయింట్స్ అంటే మనకి సిస్టమాటిక్ అనే పదంలోనే ఉంది. సిస్టమాటిక్‌గా ఒకవేళ అవి రెగ్యులర్‌గా స్పేసింగ్ ఉండి పారలెల్ ఓరియంటేషన్‌లో ఉన్నాయనుకోండి ఆ జాయింట్స్, అవి సిస్టమాటిక్ జాయింట్స్ అంటాం. అదే జాయింట్ సెట్ అంటే ఏంటంటే జాయింట్ సెట్ దట్ ఆర్ సిమిలర్ ఓరియంటేషన్ అండ్ సేమ్ ఏరియా అన్నమాట. ఒకటి చెప్పాం కదా! 2 జాయింట్స్ అనేవి సిమిలర్‌గా ఉంటేనేమో జాయింట్ సెట్ ఫార్మ్ అయితాయి. అదే 2 ఆర్ మోర్ మనకి సెట్స్ ఫార్మ్ కలిపేసి మళ్ళీ జాయింట్ సిస్టమ్‌గా ఏర్పడతాయి. ఇంకోటి నాన్ సిస్టమాటిక్ జాయింట్స్ అంటే వీటికి సిస్టమాటిక్‌గా ఉండవు. ఇవి ఏవైతే జాయింట్స్ ఫార్మ్ అయితున్నాయో డు నాట్ స్టే విత్ కామన్ ఓరియంటేషన్ అన్నమాట. అవి ఒకదానికి ఇంకో దానికి పొంతన ఉండవు. సిమెట్రీ‌గా ఉండవు. అవి అట్లా ఫార్మ్ అయిన జాయింట్సే మనం నాన్ సిమెట్రిక్ జాయింట్స్ అన్నమాట. ఇవి కామన్‌గా ఏముంటాయి దే ఒక్కర్ ఇన్ మోస్ట్ ఏరియాస్ బట్ నాట్ ఈజీలీ రిలేటెడ్ టు రికగ్నైజబుల్ స్ట్రెస్ అన్నమాట. ఇవి మీకు నెక్స్ట్ ఇంక మీకు ఇక్కడ పిక్టోగ్రాఫికల్‌గా నేను చూపించాను డిఫరెంట్ జాయింట్స్ అన్నమాట. ఈ జాయింట్స్ అంటే ఏం లేదు, మూవ్‌మెంట్ లేదు. కాకపోతే ఇక్కడ ఫ్రాక్చర్ ఉంది. కాకపోతే మూవ్‌మెంట్ లేదన్నమాట. చూడండి ఇవన్నీ జాయింట్స్ కిందకి వస్తాయి. చూసారా? ఇక్కడ ఇవన్నీ మూవ్‌మెంట్ లేదు. కాకపోతే ఫ్రాక్చర్ ఫార్మ్ అయినాయి. ఇవన్నీ జాయింట్సే అన్నమాట. ఇవన్నీ టెక్నికల్‌గా జాయింట్స్ కిందకే వస్తాయి. ఇవి కూడా ఒక జాయింట్సే. ఇవి కూడా జాయింట్సే. అందులో టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇచ్చారు కదా! ఆ జాయింట్స్ ఇప్పుడు ప్యారలెల్‌గా ఉన్నాయా? సిస్టమాటిక్‌గా ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు సిస్టమాటిక్‌గా అంటే స్క్వేర్‌గా ఉన్నాయి కదా జాయింట్స్. ఇవి మనకి సిస్టమాటిక్ జాయింట్స్ అవుతాయి. అదే సిస్టమాటిక్‌గా లేవు చూడండి ఇక్కడ. ఇక్కడ సిమెట్రికల్‌గా లేవు. ఇక్కడ నాన్ సిమెట్రికల్‌గా ఉన్నాయి కాబట్టి అవి నాన్ సిస్టమాటిక్ అవుతాయన్నమాట. అట్లా డిఫరెంట్. నెక్స్ట్ వచ్చేసి జాయింట్స్ షీట్ జాయింట్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ షీట్స్‌గా ఫార్మ్ అయినాయి. ఈ జాయింట్స్ అనేవి. ఈ ఈ ఈ లేయర్‌కి జాయింట్స్ ఉన్నాయి. మూవ్‌మెంట్ లేదు. కాకపోతే ఈ షీట్ ఫార్మేషన్‌లో ఫార్మ్ అయినాయి. ఇట్లాంటి వాటిని మనం షీట్ జాయింట్స్ అంటాం అన్నమాట. ఇది హారిజాంటల్ సెట్ డివైడింగ్ రాక్ మాసెస్ అన్నమాట. ఇది హారిజాంటల్ సెట్ డివైడింగ్ రాక్ మాసెస్‌ని హారిజాంటల్‌గా ఉన్నాయి. సెట్ డివైడింగ్ ద రాక్ మాసెస్. అదే షీట్ జాయింట్స్ క్యారెక్టర్. ఇది లేయర్డ్ అపియరెన్స్ ఉంటాయి. మనం చూస్తే లేయర్డ్ అపియరెన్స్ లాగా ఉన్నాయి కదా! అది దీని క్యారెక్టర్ అన్నమాట. ఇది మేజర్ జనరల్‌గా వెదరింగ్ పీరియడ్‌లో ఫార్మ్ అవుతాయి. జనరల్‌గా వెదరింగ్ వల్ల ఇవి షీట్ జాయింట్స్ అనేవి ఫార్మ్ అవుతాయన్నమాట. వెదరింగ్ డిఫరెంట్ ఏజెంట్స్ వల్ల కాజ్ కావచ్చు మళ్ళీ. వెదరింగ్ మేబీ రెయిన్ కావచ్చు, మేబీ వాటర్ రెయిన్ గాని, ఐస్ కానీ డిఫరెంట్ ఫార్మ్స్‌లో కావచ్చు. లేకపోతే విండ్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ఇంకా ఏజెంట్స్ కావచ్చు. యానిమల్స్ కావచ్చు, మేబీ హ్యూమన్ ఇంటర్ఫేస్ కూడా కావచ్చు. ఆ వెదరింగ్ అనేది ఎనీ ఫ్యాక్టర్ అన్నమాట. బయాలజికల్‌గా కూడా జరగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ ఓవర్‌లయింగ్ రాక్స్ అన్నమాట. ఈ షీట్ జాయింట్స్ లో కూడా ఒకదాని పైన ఇంకో ఉన్న ఓవర్ లేయర్స్ కూడా రిమూవ్ అవుతూ కూడా ఉంటాయి. మళ్ళీ కన్సాలిడేట్ అవుతూ ఉంటాయి. ఈ షీట్ జాయింట్ లో క్యారెక్టర్. ఇది ఇట్ కాసెస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అండర్లయింగ్ ఇగ్నిషియస్ రాక్స్ అన్నమాట. ఇగ్నిషియస్ రాక్ ఉంది ఒక దగ్గర. దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తూ ఉంటది అనమాట ఈ షీట్ జాయింట్స్ అనేవి. ఒక దగ్గర నుంచి చెప్పాను కదా! ఇలా మా క్లాసెస్‌లో లావా అనేది ఒకప్పుడు రీయూనియన్ స్పాట్స్ నుంచి మన ముంబై నుంచి అదేమైంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ముంబై నుంచి ఇప్పుడు డెక్కన్ ప్లస్ సౌత్ ఇండియా వరకు దాదాపు ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. అట్లా ఇగ్నిషియస్ రాక్స్ కూడా ఈ జాయింట్స్‌ని కూడా ఫార్మ్ చేసుకుంటా కూడా ఎళ్ళొచ్చు అని ఇక్కడ దాని ఫ్యూచర్. ఇక్కడ చూడండి ఇక్కడ ఇది చూస్తే ఇక్కడ ఇంక ఇచ్చాం జాయింట్ షీట్స్‌కి ఫోటోస్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఇవి ఫోటోసే జాయింట్సే కాకపోతే ప్రిజమాటిక్ జాయింట్స్ అని ఉంటాయి. కాలమ్నార్ జాయింట్స్ అని ఉంటాయి. ఆటికి ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి కాలమ్నార్ జాయింట్స్. ఇవేమో ఈ జాయింట్స్ ఎట్లున్నాయి ఒక కాలమ్ లాగా లేవా? ఒక కాలమ్ లాగా ఫార్మ్ చేసినాయి కదా! ఇదొక కాలమ్, ఇదొక కాలమ్, ఇదొక కాలమ్. ఇలా ఫార్మ్ చేసినవే కాలమ్నార్ జాయింట్స్ అంటాం అన్నమాట. దీన్ని మనం ప్రిజమాటిక్ జాయింట్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇది ఒక ప్రిజం షేప్ లాగా ఉంది చూడండి. అందుకే ప్రిజమాటిక్ అంటాం. ఇదేమవుతుందంటే డివైడ్స్ ద రాక్ ఇంటూ పాలిగోనల్ బ్లాక్స్ లాగా డివైడ్ చేస్తాయి. ఇవి చూడండి మనకు ఒక్కొక్కటి పాలిగోనల్ బ్లాక్స్ లాగా ఉన్నాయి. పాలిగోనల్ షేప్ లో డివైడ్ చేస్తాయి. ఇందులో ఏమవుతాయంటే ఈచ్ బ్లాక్ ఈస్ సరౌండెడ్ బై 3 ఆర్ 8 స్లైడ్స్ వరకు ఉండొచ్చు. సైడ్స్ అనేవి ఒక 3 నుంచి 8 వరకు ఉండొచ్చు. జనరల్ గా మాత్రం 5-6 స్లైడ్స్ అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వెర్టికల్ ఆర్ పర్పెండిక్యులర్ జాయింట్స్ అన్నమాట ఇవి. ఇవి ఒక్కొక్కటి డెప్త్ కూడా చూడండి ఇక్కడ ఒకటి తక్కువ డెప్త్ ఉంది, ఒకటి ఎక్కువ డెప్త్ ఉంది. ఇంకోటి ఇంకెక్కువ డెప్త్ ఉంది. అట్లా డెప్త్ కూడా డెప్త్ ఉంటూ ఉంటది కూడా. ఇక్కడ చూడండి ఇంకా డీటెయిల్ క్లియర్‌గా అవుపిస్తుంది. మనకి ఏమో ప్రిజమాటిక్ షేప్‌లో ఉండి అన్ని కాలమ్నార్ షేప్‌లో ఉండి ఒక్కొక్క వేరియస్ డెప్త్‌లో ఉన్నాయి. ఇలా ఫార్మ్ అయినవి మనం కాలమ్నార్ జాయింట్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవే ఇంకా పిక్టోగ్రాఫికల్‌గా చూపిస్తాం డిఫరెంట్ ఎట్లా కాలమ్నార్ జాయింట్స్ అనేవి ఉంటాయనేసి ఇక్కడ ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా కాలమ్నార్ జాయింట్స్‌కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇవి కాలమ్నార్ జాయింట్స్ కావు. ఇవి డిఫరెంట్ జాయింట్స్ ఇవి. ఇది స్ట్రక్చరల్ జియాలజీ గురించి. ఈ ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాపిక్‌లో మనం ఆహ్,
కోలేషన్స్ అండ్ లీనియేషన్ గురించి చూస్తాం. అప్పుడు తోటి ఇంకా ఇది స్ట్రక్చరల్ జియాలజీ క్లాస్ అయిపోతుంది. థ్యాంక్ యూ.